हरे कृष्ण। नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नित्यनामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। సో టుడే ఇవాళ మనం భగవద్గీత 12వ అధ్యాయం గురించి మనం తెలుసుకుందాము. సో ఇక్కడ ఇలా కిందటి సెషన్లో మనం 11వ అధ్యాయంలో విశ్వరూప ప్రదర్శనం దర్శించిన తర్వాత అర్జునుడి యొక్క సందేహంతో ఈ అధ్యాయం మళ్ళీ మొదలవుతుంది. ఈ అధ్యాయంలో కృష్ణుడు భక్తి యోగం యొక్క విశిష్టత, దాన్ని మనం ఎందుకు పాటించాలి, దాని యొక్క ప్రాక్టికల్ అంటే దానికి మనం డైలీ పాటించాల్సిన దాంట్లో దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇప్పటి వరకు ఆయన చెప్పిన వివిధ రకాల యొక్క ఆధ్యాత్మిక యోగ పద్ధతుల యొక్క క్రమంగా ఏది సుపీరియారిటీ అని చెప్పి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక హైరార్కీని కూడా సిస్టమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఇక్కడ. తర్వాత శుద్ధ భక్తుల యొక్క లక్షణాలు ఏంటి, భక్తి యోగంలో నిమగ్నమై ఉన్న శుద్ధ భక్తుల యొక్క లక్షణాలు ఏంటి, వాటన్నిటి గురించి కూడా ఎలాబరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కృష్ణుడు ఇక్కడ. సో మనం శ్లోకతో స్టార్ట్ చేద్దాము. అర్జున ఉవాచ ఏవం సతత యుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే తేషాం ఏ చాపి అక్షరం అవ్యక్తం తేషాం కే యోగ విత్తమాః. అంటే అర్జునుడు ఒక సందేహాన్ని ప్రదర్శిస్తున్నాడు అనమాట. ఏవం సతత యుక్తాయే, నిన్ను సేవించేవారిలో భక్తాస్త్వాం పర్యుపాసితే, భక్తి ద్వారా సేవించేవారు, ఏ చాపి అక్షరం అవ్యక్తం, లేకపోతే నీ అవ్యక్తమైన రూపాన్ని సేవించేవారు, తేషాంకే యోగ విత్తమాహ, ఇద్దరిలో ఎవరు శ్రేష్టమైన వారు. ఎందుకంటే ఇప్పటి వరకు అర్జునుడు ఎందుకు ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది అంటే, విశ్వరూప దర్శనంలో ఆ విశ్వరూపాన్ని సందర్శించడానికి అర్జునుడికి కృష్ణుడు ఆధ్యాత్మిక నేత్రాలను, దివ్య నేత్రాలను ఇవ్వవలసి వచ్చింది దర్శనం చేసుకోవటానికి. సో జనాలు కొంతమంది క్వశ్చన్ చేయొచ్చు, సాధారణంగా ఆయన రూపాన్ని చూడటానికి మనకి అతని యొక్క డైరెక్ట్ ఉన్న కళ్ళతో చూడగలిగాడు, కానీ విశ్వరూపం చూడటానికి ఆధ్యాత్మిక కన్నులు ఇవ్వవలసి వచ్చింది. అందుకని చెప్పి విశ్వరూపం గొప్పదై ఉంటుంది. ఈ అన్మానిఫెస్టెడ్ ఫామ్, అవ్యక్త రూపం అనేది భగవంతుడికి సాకార రూపం, నిరాకార రూపం. ఈ నిరాకార రూపం చాలా గొప్పది, దాన్ని దర్శించుకోవడానికి నీకు విశిష్టంగా నీకు దివ్యమైన చక్షులు కావాల్సి వచ్చినాయి అని చెప్పి అలా ఒక కంపారిజన్ ఆస్పెక్ట్ తీసుకొని రావచ్చు. కాబట్టి ఇక్కడ అర్జునుడు తన యొక్క పొజిషన్ ని క్లారిఫై చేసుకోవడం కోసం అడుగుతున్నాడు అనమాట. అంటే తన యొక్క భక్తికి అది కరెక్ట్ పొజిషన్లో ఉన్నాడా లేదా, అతను చేస్తున్న భక్తి వల్ల అతను ఆధ్యాత్మిక స్థితిలో ఉన్న అతని యొక్క భగవంతుడితో ఉన్న సంబంధానికి అది పర్ఫెక్ట్గా ఉందా లేదా. తర్వాత భక్తియుక్త ప్రాసెస్లో సాకారవాదము ఇంపార్టెంటా, నిరాకారవాదం సేవించడం ఇంపార్టెంటా అని చెప్పి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, తర్వాత భక్తి యొక్క విశిష్టత పరిపూర్ణంగా తెలుసుకోవడానికి ఈ 3 విధాలుగాను అర్జునుడు ఈ ప్రశ్న అడగవలసి వస్తుంది. సో అందుకని చెప్పి అడుగుతున్నాడు అనమాట. ఏవం సతత యుక్తాయే, ఎవరో కూడా ఎల్లప్పుడూ నిన్ను సేవిస్తూ ఉంటారో, భక్తాస్త్వాం పర్యుపాసతే, వారు నిన్ను నిమగ్నంగా భక్తితో సేవించుకుంటూ ఉంటారో, యచ్చాపి అక్షరం అవ్యక్తం, వీళ్ళు కాకుండా అవ్యక్తాన్ని వర్షిప్ చేసేవారు, తేషాంకే యోగ విత్తమాహ, వీరిద్దరిలో శ్రేష్టమైన వారు ఎవరు అన్నట్టు ఇక్కడ అర్జునుడు ప్రశ్నించేసరికి దీనికి కృష్ణుడు మాట్లాడుతూ శ్రీ భగవాన్ వాచ మయ్యావేశ్య మనోయేమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తేమే యుక్త తమోమత. ఎప్పుడు కూడా మై ఆవేశ, వారి మనసుని నాపైన లగ్నం చేసిన వారు ఉంటారో, మై ఆవేశ మనో ఏమాం నిత్యయుక్త ఉపాసత, ఇది అప్పుడప్పుడు కాదు మనసుని లగ్నం చేయటం, ఎల్లప్పుడూ కూడా మనసుని భగవంతుడి పైన లగ్నం చేసిన వారు అయి ఉంటారో, భగవంతుడి పైన ఫిక్స్ చేసిన వారు అయి ఉంటారో, అది ఎలాగా శ్రద్ధయా పర్యోపేత, అది భక్తి శ్రద్ధలతో అది సేవించే విధంగా, అది ఆధ్యాత్మిక స్థితిలో వాళ్ళు ఎంగేజ్ అయి ఉంటారో సేవించుకోవడానికి శ్రద్ధయా పర్యోపేత
తేమే యుత తమామత, అలాంటి వారు శ్రేష్టమైన వారు. అంటే ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క సాకార రూపాన్ని సేవించేవారు తన నిమగ్నమై భక్తి శ్రద్ధలతో భగవంతుని సేవిస్తూ ఉంటారో, ఆధ్యాత్మిక విధంగా ఆ భావాన్ని వాళ్ళు దర్శించుకుంటూ ఉంటారో వాళ్ళు శ్రేష్టమైన వారు. అంటే ఇప్పుడు కంపారిజన్ అడిగినప్పుడు ఏ బి రెండు వస్తువులు ఉన్నాయి. ఏ వచ్చేసరికి నిరాకారవాదం, బి వచ్చేసరికి సాకారవాదం. సో నిరాకారం గొప్పదా ఆకారం గొప్పదా అని అంటే ఇక్కడ కృష్ణుడు అంటాడు ఆకారం గొప్పది అని అంటున్నాడు. సో ఎందుకు గొప్పది? ఇప్పుడు మనం రెండు వస్తువులు కొనాలనుకున్నప్పుడు దీని యొక్క గొప్పదనం ఏంటి, దాని యొక్క గొప్పదనం ఏంటి, దీని యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, పక్క దాని యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి అనేది రెండు ఎనలైజ్ చేసుకుంటేనే కానీ ఒక వస్తువు పైన కన్సాలిడేషన్ మనం ఒక కంక్లూజన్కి రాలేము. అలాగే కృష్ణుడు కూడా ఎందుకు ఏది గొప్పది అని చెప్పి దీన్ని విశ్లేషిస్తాడనమాట. తర్వాత 2 వర్సెస్ లో 3 వర్సెస్ లో ఈ నిరాకారవాదం యొక్క ప్రాబ్లం ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తూ తర్వాత భక్తి యొక్క విశిష్టతని ఆయన గ్లోరిఫై చేస్తూ అలా తీసుకెళ్తాడు అనమాట. సో ఫస్ట్ నిరాకారవాదం గురించి మాట్లాడుతూ ఏతు అక్షరం అనిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగం అచింత్యం చ కూటస్థం అచలం ధ్రువం సన్నియమ్యేంద్రియ గ్రామం సర్వత్రా సమబుద్ధయ తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితేరతాః. అంటే ఇక్కడ కృష్ణుడు భగవంతుడి యొక్క ఈ నిరాకారవాదం యొక్క ఎవరైతే సేవిస్తుంటారో వాళ్ళ యొక్క లక్షణాలు, అంటే భగవంతుడి యొక్క నిరాకారంలో భగవంతుడి యొక్క నిరాకారానికి ఉండే లక్షణాల గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన ఫస్ట్ అనిర్దేశం, నిర్దేశం అంటే డెఫినెట్, అనిర్దేశం అంటే ఇండెఫినెట్ అనమాట. అక్కడ ఒక స్పెసిఫిక్ లొకేషన్ చెప్పలేము, అన్మానిఫెస్టెడ్ కింద అనమాట. తర్వాత అవ్యక్తం, వ్యక్తి అంటే ఒక పర్సానిఫైడ్ అనమాట. అవ్యక్తం అని అంటే అది అన్మానిఫెస్టెడ్ ఫామ్, అది మనకి ఆ ఆకారం మనం దర్శించుకోలేము అనమాట. సర్వత్రగం అచించంత, ఆయన అన్ని సర్వత్రగం అంటే ఆయన అన్ని చోట్ల స్ప్రెడ్ అయి ఉన్నారు అనమాట, అన్ని చోట్ల వ్యాపించి ఉన్నారు. తర్వాత బియాండ్ సెన్స్ పర్సెప్షన్ అనమాట. ఆ తర్వాత ఏంటంటే అనిర్దేశం అంటే మన ఇంద్రియాలకి అతీతంగా వ్యవహరిస్తారు ఆయన్ని, మన ఇంద్రియాలతో మనం ఆయన్ని దర్శించుకోలేము అని చెప్తున్నారు అనమాట. తర్వాత ఇన్కన్సీవబుల్, అచింత్యం, చింత అంటే మనం ఆలోచించడం, దాని గురించి ఒక ఎస్టిమేట్ చేయగలటం అనమాట. అచింత్య అంటే అది మనకి అగోచరమైంది, దాన్ని మనం పర్సీవ్ చేయలేనంత విధంగా ఉందన్నమాట. తర్వాత కూటస్థం ప్లస్ అక్కడ ఏంటంటే అది నిశ్చలంగా స్థితివైన ఉందన్నమాట, నిశ్చలంగా కూటస్థం. అచలం, అచలం అంటే ఇమ్మూవబుల్, అది దాని గురించి ఒక పర్స్పెక్టివ్ లో దాన్ని మనం అంటే ఒక చోట ఎత్తి దాన్ని పక్కన పెట్టగలమా, దాన్ని ఏదైనా మూవ్ చేయగలమా, దాని యొక్క పొజిషన్ ఏమైనా చేంజ్ చేయగలమా, దాని యొక్క కెపాసిటీ ఏమైనా అర్థం చేసుకోగలమా, వీటన్నిటి విధంగా కూడా దీని యొక్క లక్షణాలన్నీ స్వభావంగా ఎలా ఉన్నాయంటే వీటి యొక్క అవన్నీ మనకి అగోచరమైనవి. అంటే అందుకని అక్షరం, అనిర్దేశం, అవ్యక్తం, సర్వత్రగం, అచింత్యం, కూటస్థం, అచలం అని చెప్పి ఇన్ని విధాలుగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మరి ఇలాంటి దాన్ని మనం ఎలా సేవించాలి, ఎలా మనం వర్షిప్ చేయాలి అనుకుంటే దానికి సన్ని ఇంద్రియ గ్రామం అంటే మన ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించుకొని, తర్వాత సర్వత్రా సమబుద్ధయ, అందరికీ సమ మనస్తత్వంతో వ్యవహరిస్తూ, సర్వత్రా సమబుద్ధయ తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితేరతాః, అన్ని జీవులకి మంచి జరిగే విధంగా వాళ్ళ యొక్క శ్రేయోభిలాషి, సర్వభూత హితేరతాః అందరి జీవులకి శ్రేయోభిలాషి వ్యవహరించే విధంగా తే ప్రాప్నువంతి మామేవ, ఈ విధంగా వాళ్ళు నన్ను సేవించుకుంటూ ఉంటారు. కానీ ఇది సాధారణమైన మనిషికి ఈ విధంగా భగవంతుని వర్షిప్ చేయటం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఇది ఎంతో తపస్సు చేస్తే తప్ప వాళ్ళకి ఆ భగవంతుడి యొక్క నిరాకారం పైన వాళ్ళ ఫోకస్ అనేది రావగల, అంటే దాని యొక్క స్థిరత్వమైన మనస్తత్వం, దాని యొక్క నిష్ణాతుడు అని అంటారు కదా, అది చాలా తక్కువ మందికి పరిజ్ఞాతం, అది ఎంతో ప్రయత్నించిన తర్వాత తప్ప వాళ్ళందరికీ దొరకదు అన్న ఈ భావాన్ని మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. తర్వాత దీని యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి ప్రాక్టికల్ ఇప్పుడు నేను చేయాలనుకుంటున్నాను, కానీ ఈ ప్రాక్టీస్ చేస్తే ఈ అవ్యక్త మార్గంలో భగవంతుని కనుక సేవించుకుంటే నాకు ఎదురయ్యే కష్టాలు ఏంటి, దాని యొక్క ప్రాక్టికల్ సిచ్యువేషన్ ఏంటి అని చెప్తూ ఇక్కడ ఏం చెప్తున్నారంటే క్లేశో అధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తాహి గతిర్ దుఃఖం దేహవద్భిరవాప్యతే. అంటే
క్లేశ అంటే ఇబ్బందులు అనమాట. ఎవరైతే ఈ ప్రాసెస్ వర్షిప్ చేస్తుంటారో, ఈ భగవంతుడి యొక్క నిరాకార సేవని వర్షిప్ చేస్తుంటారో వాళ్ళకి క్లేశ అంటే అన్ని ఇబ్బందులే, మొదటి నుంచి చివరి వరకు అన్ని ఇబ్బందులే ఉంటాయి. క్లేశో అధిక తరహా, వాళ్ళు సేవ చేసేటప్పటికి వాళ్ళ యొక్క ఆ ఇబ్బందులు ఎలా ఉంటాయంటే అధిక తరహా, హైయెస్ట్ కేటగిరీలో ఉంటాయి అన్నమాట. క్లేశో అధికతర శేషం అవ్యక్తాసక్త చేతసం, ఈ అవ్యక్త రూపమైన భగవంతుని ఎవరైతే సేవిస్తుంటారో వాళ్ళకి ఇబ్బందులు కష్టాలు అనేవి అధికతరంగా ఉంటాయి. అవ్యక్తాహి గతిర్ దుఃఖం, ఈ అవ్యక్తాన్ని మనం అంతిమంగా మనం కంక్లూషన్ ఏంటయ్యా అంటే గతి దుఃఖం, దానికి రిజల్ట్ వచ్చేసరికి అది కష్టమే, దాంతోపాటు ఇట్ ఎండ్స్ ఇన్ సారో అనమాట, అది చాలా దుఃఖతరమైంది. అవ్యక్తాహి గతిర్ దుఃఖం దేహవద్భిర్ అవాప్యతే, శరీరాన్ని ఎవరైతే అది శరీరాన్ని ఒక యాక్సెప్ట్ చేశారో, ఆత్మ అన్న వారు ఎవరైతే ఈ శరీరాన్ని యాక్సెప్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఇబ్బందికర పరిస్థితి మాత్రమే అన్నట్టు కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో దానికి ఆచార్యులందరూ కూడా ఈ సాకారానికి నిరాకారానికి వ్యత్యాసం ఏంటి అని చెప్పి మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్రతి ఒక్క పర్స్పెక్టివ్ లో దానికి మనం ఒక గైడ్ లైన్స్ ఉంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారన్నమాట. మొదట ఏంటయ్యా అంటే మనం ఎవరైతే నిరాకారం అయితే సేవిస్తూ ఉంటారో ఈ శరీరం యాక్సెప్ట్ చేసిన వారికి, అంటే భౌతిక శరీరాన్ని యాక్సెప్ట్ చేసిన వారికి అది చాలా కష్టమైన పరిస్థితి అని చెప్తారు. అదే సాకార వర్షిప్ చేసిన వారికి, ఈ శరీరం యాక్సెప్ట్ చేసిన వారికి చాలా సులువైన పద్ధతి అని చెప్తున్నారు అనమాట. రెండు, ఇంకోటి ఏంటంటే ఈ మన ఇంద్రియాలతో దాన్ని మనం అర్థం చేసుకోవటం మనకి ఇంద్రియాలకి అగోచరంగా ఉంటుంది. అది ఇంద్రియాలని చాలా నిగ్రహించుకుంటూ మనం వ్యవహరించాలి ఈ నిరాకార వర్షిప్ లో అంటారు. సాకార వర్షిప్ లో వచ్చేసరికి మన భగవంతుని స్పష్టంగా చూడగలం, ఆయన రూపురేఖల్ని మనం పర్ఫెక్ట్ గా ఐడెంటిఫై చేయగలం, ఆయన యొక్క అలంకారాలని, ఆయన యొక్క భావాల్ని, ఆయన యొక్క వ్యవహారాల్ని మొత్తం కూడా ఆ రూపంలో దివ్యమైన విగ్రహ రూపంలో మనం అన్ని దర్శనం చేసుకోగలం. ఆయన మంత్రం ద్వారా ఆయన మనం ఆకర్షించగలం, అంటే మనం ఆకర్షింపబడతాము, ఆయన మంత్రాల ద్వారా మనం ఆకర్షించబడతాము. ప్లస్ మన ఇంద్రియాలన్నిటికీ కూడా ఒక పర్ఫెక్ట్ ఎంగేజ్మెంట్ దొరుకుతుంది అనమాట. కృష్ణుడి యొక్క సేవలో, భగవంతుడి యొక్క సాకార సేవలో మన ఇంద్రియాలన్నీ కూడా మన కళ్ళతో మనం ఆయన చూడగలం, మన నోటితో ఆయన భగవంతుని గ్లోరిఫై చేయగలం, మన చెవులతో ఆయన యొక్క గుణగణాలను వినగలం, మన యొక్క ముక్కుతో ఆయనకు ఆఫర్ చేసిన ఫ్లవర్స్ ని కానీ, అగరబత్తీలు కానీ, సెంట్లు కానీ, సువాసనలు కానీ, పుష్పాలను కానీ మనం స్మెల్ చేసుకోవచ్చు, మన చేతులతో భగవంతుని ముట్టుకోవచ్చు. అలా మన ఇంద్రియాలన్నీ కూడా భగవంతుడి యొక్క సేవలో పర్ఫెక్ట్ గా నిమగ్నం చేసుకోవచ్చు అనమాట. తర్వాత మరి భగవంతుని ఎలా అర్థం చేసుకుంటావా అంటే దానికి ఉపనిషత్తుల ద్వారా ఈ నిరాకారవాదంలో వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఉపనిషత్తుల ద్వారా, వేదాంత సూత్రాల ద్వారా వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ అవన్నీ కూడా సంస్కృతంలో ఉండటం వల్ల ఫస్ట్ సంస్కృతం నేర్చుకోవాలి. సంస్కృతంలో ఒక బేసిక్ గ్రామర్ నేర్చుకోవడానికి 12 సంవత్సరాలు ప్రాక్టీస్ పడుతుందండి. తర్వాత ప్రతి ఒక్క పదానికి ఆ ఉద్దేశాన్ని, ఆ భావాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప ఆ మంత్రాల యొక్క విశిష్టతను వాళ్ళు అర్థం చేసుకోలేరు అనమాట. అంటే ఈ విధంగా భగవంతుణ్ణి ఈ ఉపనిషత్తు ద్వారా, వేదాంత సూత్రాల ద్వారా అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టమైన పరిస్థితి అనమాట. కానీ భక్తిలో భగవంతుని అర్థం చేసుకోవడానికి సులువైన పద్ధతులు ఏంటంటే అంటే భగవంతుడి యొక్క నామజపం. కలియుగంలో ఎస్పెషల్ గా భగవంతుడు నామ సంకీర్తన ద్వారా, హరికృష్ణ మహామంత్రం చేయటం ద్వారా భగవంతుని చాలా సులువుగా అర్థం చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే మనకి ఆధ్యాత్మిక గురువుల యొక్క బోధన, ఆధ్యాత్మిక గురువుల యొక్క ఒక గైడెన్స్ ఫ్యాక్టర్, మనకి ఒక అడ్వైజింగ్ పర్స్పెక్టివ్ లో మనం అన్ని కూడా సింపుల్ గా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. మన నమస్కారాలు భగవంతుడికి చేస్తూ, భగవంతుడి యొక్క గుణగణాలను వింటూ, భగవంతుడి యొక్క ప్రసాదాన్ని ఆస్వాదిస్తూ, ఈ విధంగా మనం భగవంతుడిని అతి సులువుగా భక్తి ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. తర్వాత 4వ పాయింట్లు ఏంటంటే ఇది ఎంతో కష్టతరమైన ప్రాసెస్ అనమాట. అది మళ్ళీ చివరిగా భక్తి అర్థం చేసుకుంటే మాత్రమే తప్ప మళ్ళీ ఈ నిరాకారవాదం గురించి కూడా అర్థం చేసుకోలేరు అనమాట. అది చాలా సమయం పడుతుంది, ఎన్నో జన్మలు కూడా పట్టొచ్చు ఆ పర్ఫెక్షన్ పొందటానికి. ఇది సాకారవాదం వచ్చేసరికి ఇది స్వతహాగా మనం ఏంటంటే అన్ని కూడా వస్తువులు చూస్తున్నాం, వస్తువులు చూసుకుంటూ వస్తువుల యొక్క విశిష్టతను అలా అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉండొచ్చు. కాబట్టి మనం ఇది న్యాచురల్ గా ఇది మన స్వతహాగా ఉండే స్వభావంతో మనం భగవంతుని అర్థం చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఈ నిరాకార వాదనలో ఏంటంటే అది చాలా కష్టతరమైన ప్రాసెస్. ఇందులో భగవంతుడితో ఒక సంబంధం అనేది, అసలు రిలేషన్షిప్ అనేది ఏమంటుంది, ఎందుకంటే అక్కడ ఆకారం లేదు, అక్కడ వస్తువు లేదు. సో దాంతో ఎలాంటి రిలేషన్షిప్ పెట్టుకోగలం, ఎలాంటి రిలేషన్షిప్ సంబంధం అనేది ఏమీ ఉండదు అనమాట.
కానీ ఇక్కడ సాకార రూపంలో వచ్చేసరికి మనకి అన్ని రిలేషన్షిప్స్ మనం మెయింటైన్ చేయొచ్చు. మనకి కృష్ణుడు వచ్చినప్పుడు చాలా మంది ఆయన సేవకుల కింద వ్యవహరించారు, చాలా మంది ఆయన స్నేహితుల కింద వ్యవహరించారు, చాలా మంది ఆయన తల్లిదండ్రుల కింద వ్యవహరించారు, చాలా మంది ఆయన ప్రేమికుల కింద, భార్యల కింద, అన్ని విధాలుగా భగవంతుడితో వాళ్ళు ఆ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తూ తద్వారా భగవంతుడి యొక్క ఆ రెసిప్రొకేషన్ ని కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ వాళ్ళకున్న కష్టాలన్నింటినీ కూడా భగవంతుడిని ఆ సేవ ద్వారా వాళ్ళు పూజించుకుంటూ ప్రార్థించుకుంటూ వాళ్ళ కష్టాలను కూడా దూరం చేసుకునే ఒక మనోధైర్యాన్ని వాళ్ళు పెంపొందించుకొని వాళ్ళ జీవితంలో ఆధ్యాత్మికంగా భౌతికంగా కూడా ముందుకు వెళ్తూ చాలా మంది అలా ప్రయత్నం చేస్తుంటారనమాట. ఇంకోటి ఏంటంటే ఈ నిరాకారవాదానికి అది మన స్వతః ఎండివర్ కావాలన్నమాట, స్వతః ప్రయత్నం అనమాట. ఇది కంప్లీట్లీ మన ప్రయత్నం పైన డిపెండ్ అయి ఉంటుంది. దానికి ఏమి ఎక్స్టర్నల్ సపోర్ట్ ఏమి మనకి సపోర్ట్ చేయమన్నమాట. కానీ భక్తి యొక్క మార్గంలో సాకారమైన సేవలో ఏంటంటే భగవంతుడే స్వయంగా మనల్ని మాయా నుంచి బయటికి పారద్రోలుతున్నారు అనమాట. ఎందుకంటే కృష్ణుడే స్వయంగా ఈ భక్తి యొక్క ప్రాసెస్ ఆయన రికమెండ్ చేసిన ప్రాసెస్. ఇంకోటి ఏంటంటే భగవంతుడు మనమందరం పిల్లలం కాబట్టి పుత్ర వాత్సల్యంతో ఆయన మన వైపు ఒక కృపా దృష్టి ప్రసాదించి మనందరినీ కూడా ఒక మంచి ఆధ్యాత్మిక గైడెన్స్ తో, ఒక గురువు గారి యొక్క సపోర్ట్ తో మనల్ని కూడా ముందుకు తీసుకువెళ్ళటానికి ఆయన ఎల్లప్పుడూ కూడా మన పరమాత్మలో హృదయంలో మన పరమాత్మ రూపంలో ఉండి మనకి ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గైడెన్స్ ని ఇస్తూ మనల్ని సిగ్నిఫికెంట్ గా మనల్ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇది ఈ సాకారవాదానికి నిరాకారవాదానికి ఒక ప్రాక్టీస్ పరిస్థితిలో ఇవి వ్యత్యాసం అనమాట. ఇది తర్వాత ఇప్పుడు ప్రాక్టీస్ చేసిన తర్వాత వాళ్ళ రియలైజేషన్ అనేది ఉంటుంది, వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. సో ఫైనల్ గా నిరాకారంలో వాళ్ళు ఏమనుకుంటారంటే భగవంతుడికి ఏ గుణగణాలు లేవు, ఆయన నిర్గుణ అని చెప్పి అంటారనమాట. కానీ సాకారవాదులు ఏమంటారంటే భగవంతుడికి సగుణ, ఆయనకి రూపం ఉంది, గుణగణాలు ఉన్నాయి, లక్షణాలు ఉన్నాయి, వ్యవహారం ఉంది, ఆయనకి అన్ని ఉన్నాయని చెప్పి చూపిస్తుంటారు అనమాట. తర్వాత ఆయన ఇన్కన్సీవబుల్, మనకి అగోచరం అని చెప్పి చెప్తారు. కానీ భగవంతుడి యొక్క ఎన్నో అగోచరమైన పరిస్థితులు ఉన్నా సరే ఆయన మనకి ఎన్నో విధాలుగా ఆయన ఉన్నాడు అని చెప్పి ఆయన మనకి ఒక పర్సనల్ ఫీల్ ని ఎక్స్పీరియన్స్ చూపిస్తూ ఉంటాడు. ఆయన మనకి ఎంతో స్ఫూర్తినిస్తుంటాడు, ఆలోచనలో వ్యవహరిస్తూ ఉంటాడు, మనకి మనుషుల ద్వారా వ్యవహరిస్తుంటాడు, గైడెన్స్ ఇస్తుంటాడు. ఎన్నో విధాలుగా ఆయన మనకి ప్రాక్టికల్ గా నేనున్నాను అని చెప్పి చూపిస్తూ ఉంటాడు అనమాట. తర్వాత నిరాకారం వచ్చేసరికి అదంతా కూడా ఒక సూర్యరశ్మి లాంటి అంతా కూడా సర్వవ్యాప్తి చెందిన ఆల్ పర్వేడింగ్ అనమాట. కానీ ఇక్కడ భగవంతుడు ఏంటంటే భగవంతుడు ఆల్ పర్వేడింగ్ అయినా సరే ఆయన పర్సనల్ గా పరమాత్మ రూపంలో ఆయన మన హృదయంలో ఉంటాడు. ఆయన అంతా వ్యాపించి ఉన్నా సరే ఒక పర్సనాలిటీ అనేది ఎప్పుడు మెయింటైన్ చేస్తూ మనతో పాటు తోడుగా ఉంటాడు అని చెప్పి ఒక పర్స్పెక్టివ్ అనమాట. ఎందుకంటే అక్కడ భగవంతుడి యొక్క ఐశ్వర్యాన్ని మనం నిరాకారవాదంలో మనం దర్శించుకోలేము. ఎందుకంటే అక్కడ ఏం యాక్టివిటీ లేదు కాబట్టి ఆయన యొక్క విశిష్టతను మనకి ఏమీ అర్థం కాదనమాట. ఇక్కడ భగవంతుడి యొక్క షడైశ్వర్య పరిపూర్ణాన్ని మనం పరిపూర్ణంగా దర్శనం చేసుకోవచ్చు. అన్ని విధాలుగా ఆయన ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశశ్రియ జ్ఞాన వైరాగ్యశ్చైవ సన్నం భగ ఇతింగన, ఈ 6 గుణాలని పరిపూర్ణంగా ఆయన డిస్ప్లే చేస్తున్నాడు. దాన్ని మనం 6 గుణాలని పరిపూర్ణంగా మనం విజువలైజేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే నిరాకారవాదంలో చాలా ప్రయత్నించిన తర్వాత కూడా భగవంతుడి యొక్క అర్థాన్ని మనం అర్థం చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు. అంటే ఒక రిస్క్ అనేది ఉంది అనమాట. ఎందుకంటే అది పరిపూర్ణంగా కంప్లీట్ సక్సెస్ఫుల్ అవుతామా అని చెప్పి లేదని చెప్పి ఒక రిస్క్ అనేది ఉంది. కానీ మనకి ఇక్కడ సాకారవాదంలో ఏంటంటే ఎష్యూరెన్స్ గ్యారంటీడ్, అది అన్ని చోట్ల చెప్పుకుంటూ వచ్చాడు. 6th చాప్టర్ లో కూడా చెప్పాడు, బై ఛాన్స్ నువ్వు ఒక జన్మలో మిస్ అయిపోయినా సరే వచ్చే జన్మలో నువ్వు ఎక్కడైతే వదిలిపెట్టావో అక్కడి నుంచి మొదలు పెట్టడానికి నీకు అవకాశం నేను ఇస్తాను, నీ ప్రాసెస్ ఫినిష్ చేయడానికి నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి భగవంతుడు ఎష్యూరెన్స్ ఇస్తున్నాడు అనమాట. మనకి గ్యారంటీడ్ ప్రాసెస్ అనమాట. చివరిగా ఏంటంటే నిరాకారవాదంలో వాళ్ళు భగవంతుడి యొక్క సత్ చిత్ ఆనంద అని చెప్పి 3 ఆస్పెక్ట్స్ మనం అర్థం చేసుకోవడంలో వాళ్ళు సత్ చిత్ కొంచెం మాత్రమే వాళ్ళు 2 ఆస్పెక్ట్ వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. కానీ సాకారవాదంలో వచ్చేసరికి వాళ్ళు భగవంతుడి యొక్క సత్ అంటే శాశ్వతమైన, చిత్ పరిపూర్ణ జ్ఞానమైన, పరిపూర్ణ ఆనందమైన ఈ 3టిని కూడా కంప్లీట్ గా మనం అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ బ్రహ్మన్ తత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని కూడా ఎలాబరేట్ గా అర్థం చేసుకోవచ్చు అని చెప్పి వీటన్నిటి యొక్క ఈ ఆస్పెక్ట్ లో మనకి గ్లోరిఫై చేసుకుంటూ వచ్చారనమాట. తర్వాత ఇప్పుడు ఈ అన్మానిఫెస్టెడ్ ప్రాసెస్ యొక్క ఇన్కన్వీనియన్స్ చెప్పిన తర్వాత
కృష్ణుడు భక్తి యొక్క విశిష్టత చెప్తూ భక్తి యొక్క స్పెషాలిటీ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ భక్తియుక్త సేవ ద్వారా మనల్ని సేవించే వారికి వాళ్ళ యొక్క స్పెషాలిటీ ఏంటని చెప్పి వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటి, వాళ్ళ యొక్క రిజల్ట్ ఏంటి. ఓకే, ఎందుకంటే ఫస్ట్ నిరాకారవాదుల యొక్క లక్షణాలు ఏంటి, వాళ్ళ యొక్క రిజల్ట్ ఏంటని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు భక్తి సేవలో ఉన్న వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటి, వాళ్ళ యొక్క రిజల్ట్ ఏంటని చెప్పి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సమూర్ధార్థ మృత్యు సంసార సాగరాత్ భవామిన చిరాః పార్థ మయ్యావేశిత చేతసాం. ఏతు సర్వాణి కర్మాణి, ఎవరైతే వాళ్ళ కర్మలన్నీ కూడా మయి సన్యస్య మత్పరాహ, నా కోసం సమర్పించుకుంటారో, మత్పరాహ నన్నే భగవంతుడి కింద ట్రీట్ చేస్తూ నాకు సరెండర్ అయి ఉంటారో, అనన్యేనైవ యోగేన అంటే శుద్ధమైన భక్తి యొక్క సేవ ద్వారా నన్ను సేవ చేస్తూ ఉంటారో, మాం ధ్యాయంత ఉపాసతే నన్ను ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉంటారో, నన్ను ఎప్పుడు కూడా సేవిస్తూ ఉంటారో, అలాంటి 5 లక్షణాలు చెప్తున్నారు అనమాట. ఎవరైతే నన్ను ఎప్పుడు వర్షిప్ చేస్తూ ఉంటారో, వాళ్ళ కర్మలన్నీ కూడా నాకు అర్పించి ఉంటారో, నాకు భక్తులుగా డివోటెడ్ అయి ఉంటారో, అది వితౌట్ డీవియేషన్ అంటే అనన్యమైన భక్తితో నన్ను సేవిస్తూ ఉంటారో, వాళ్ళు భక్తి యొక్క సేవతో వాళ్ళు ఎంగేజ్ అయి ఉంటారో, నన్ను ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటారో, వాళ్ళ మనసును ఎప్పుడు నా పైన లగ్నం చేసి ఉంటారో, అలాంటి వారికి రిజల్ట్ ఏంటయ్యా అంటే తేషాం అహం సమూర్ధార్థ అంటే ఈ సముద్రంలో ఎవరైతే వాళ్ళు ఆర్తితో అంటే కష్టపడుతుంటారో, ఈ సంసార సాగరం అనే సముద్రంలో ఎవరైతే కష్టపడుతుంటారో తేషాం అహం సమూర్ధార్థ మృత్యు సంసార సాగరాత. సముద్రం ఏంటంటే ఈ సంసార చక్రం యొక్క సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ యొక్క కంప్లీట్ ప్రాసెస్ లో ఎవరైతే కొట్టుమిట్టాడుతుంటారో సంసార సాగరం అని అంటాం. దాంట్లో మృత్యు సంసార సాగరాత్ భవామిన చిరాపార్థ, వారిని నేను అతి స్వల్ప సమయంలో భవామి అంటే వారిని ఈ సంసార సాగరాన్ని నేను దాటించి వేస్తాను. మయ్యావేశిత చేతసాం, ఎవరైతే నన్ను వాళ్ళ మనసుని ఎప్పుడు నా పైన నిమగ్నం చేసి ఉంటారో, నా పైన లగ్నం చేసి ఉంటారో, వాళ్ళని ఈజీగా సంసార సాగరాన్ని దాటించి ఆధ్యాత్మిక ప్రపంచానికి నేను తీసుకువెళ్తాను అని చెప్పి ఇక్కడ కృష్ణుడు అష్యూరెన్స్ ఇచ్చాడనమాట. సో భక్తికి 5 క్యారెక్టరిస్టిక్స్ చెప్పాడనమాట. సర్వాణి కర్మాణి మయి సన్యస్య, తర్వాత మత్పరాహ అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఈ 5 లక్షణాలు చేసిన వాళ్ళకి దీంతో పాటు మయి ఆవేశిత చేతసాం ఈ 6వ లక్షణం, ఈ 6 లక్షణాలు ఎగ్జిబిట్ చేసే వారికి అహం సమూర్ధార్థ మృత్యు సంసార సాగర భవామిన చిరాపార్థ, వారిని అతి శీఘ్రంగా నేను ఈ సముద్రాన్ని దాటించి వేస్తాను అని చెప్పి ఒక అష్యూరెన్స్ ఇచ్చాడనమాట. సో అది మనకి భక్తి యొక్క విశిష్టత, భక్తి యొక్క స్పెషాలిటీ. మనకి ఆధ్యాత్మికంగా ఎంతో మంది గొప్ప భక్తులు ఉన్నారు. వాళ్ళందరిలో కూడా మనకి ఒక విశిష్టమైన భక్తుడి గురించి మనం మాట్లాడుకున్నాము. ఆయన పేరు భక్త చోకమేళ అని చెప్పి. ఆయన కృష్ణుడు యొక్క గొప్ప శుద్ధ భక్తుడు అనమాట. ఆయన ఇక్కడ మనకి పండరీపూర్లో అక్కడ ఒక పేద అంటే పేద కుటుంబంలో పుట్టాడు. చూడటానికి అంటే మంచి కులస్తుడు కాదు కాబట్టి అందరూ కూడా ఒక తక్కువ జాతి వాడు అని చెప్పి హరిజనులు అని చెప్పి ఆ విధంగా ట్రీట్ చేసేవారు అనమాట. కానీ ఇతను వాటన్నింటినీ పట్టించుకోకుండా ప్రతిరోజు భగవంతుడి యొక్క దర్శనం దగ్గరికి వచ్చేవాడు. గుడి బయట నుంచొని చాలా భక్తి శ్రద్ధలతో పాటలు పాడేవాడు అనమాట. ఎంత పాటలు పాడేవాడంటే అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఆయన భక్తికి ఆయన పాటలకి మెస్మరైజ్ అయిపోతారు అనమాట. ఒక ఊహాలోకాల్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళందరూ కూడా ఆనంద సముద్రాల్లో తేలియాడుతూ ఉండేవారు అనమాట. సో పాటలు అయ్యేసరికి మళ్ళీ అతని యొక్క శరీరం, అతని యొక్క జాతి గుర్తొచ్చి అతను ఇమీడియట్ గా అందరూ చేకరించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు. సో ఇతను కూడా వాటన్నిటి గురించి పట్టించుకునేవాడు కాదు. ప్రతిరోజు గుడి బయటకి అతని ఆలయం లోపల పంపించేవారు కాదంట ఆ సమయంలో. సో అతను బయట నుంచే భగవంతుడికి ఈ విధంగా ప్రార్థన చేసుకుంటూ అతని యొక్క మనసునంతా కూడా పాటల రూపంలో భగవంతుడికి ఎక్స్ప్రెస్ చేసుకుంటూ సంతోషంగా ఉండేవాడు అనమాట. కానీ చాలా మంది కూడా అతన్ని కించపరిచేవారు అనమాట. ఏ విధంగా అంటే, నువ్వు అంత గొప్ప భక్తుడు అయి ఉంటే భగవంతుడు నీకు ఎందుకు దర్శనం ఇవ్వట్లేదు, నీకు ఎందుకు ఇంత చిన్న చూపు పెట్టాడు, నువ్వు ఎందుకు ఈ దర్శనానికి లోపల కూడా రానివ్వట్లేదు, ఈ విధంగా అతన్ని కించపరిచి అతని యొక్క భగవంతుడి పై నుండి ఆ శ్రద్ధని వాళ్ళు ప్రశ్నించేవారు అనమాట.
ఒక విధంగా వాళ్ళు తిట్టం మొదలు పెట్టారనమాట. అంటే ఎంత కుక్క ఎంత మంచిది అయినా సరే యజమానితో పాటు కూర్చొని అది భోజనం చేయడానికి అర్హులు కాదు, నువ్వు ఒక అడుక్కునేవాడివి, నీకు అంతఃపురంలో నీకు ప్రవేశం ఎలా ఉంటుంది, ఈ పిచ్చి పిచ్చి వ్యవహారాలను వదిలిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఒక్కొక్కసారి అతన్ని కూడా తోసేసేవారు అనమాట. అంటే ఒక మందలించేవారు, తోసేసేవారు. ఈ విధంగా అతని యొక్క మనస్తత్వాన్ని దెబ్బతీయడానికి చాలా ప్రయత్నించేవారు అనమాట. కానీ ఇతను ఎప్పుడు కూడా బాధపడేవాడు కాదు. అతను తన భక్తికి తన యొక్క శ్రద్ధకి ఎప్పుడు కూడా అతను నీచ జాతి వాడైనా సరే అతను కొంచెం ఒక్కొక్కసారి ఎదురు ప్రశ్నించేవాడు అనమాట. అది అంటే జన్మ అనేది నా చేతుల్లో ఉందా, నాది నేను డిసైడ్ చేశానా, ఇప్పుడు సూర్యుడు మీ పైన వస్తుంది, మా పైన వస్తుంది, వ్యత్యాసం ఏముంది, వర్షం మీ పైన వస్తుంది, మా పైన వస్తుంది, తర్వాత భూమి పైన మీరు నడుస్తున్నారు, నేను నడుస్తున్నాను, తర్వాత అంటే మా కళ్ళలో అంటే మా నోట్లోంచి వచ్చే ప్రార్థన భగవంతుడికి వినిపించదా, బట్ ఇవన్నీ చేసినా సరే వాళ్ళందరికీ కూడా చెమిటి వాడి ముందు శంఖం ఊదినట్టు అన్నట్టు వాళ్ళందరూ వ్యవహరించేవారు అనమాట. తర్వాత ఇది ఒక్కొక్కసారి చాలా కష్టపడిపోయి ఇతని హృదయం చాలా ఒక భారమైన హృదయంతో ఇంటికి వెళ్ళాడు అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత అతని భార్య అతని యొక్క దుఃఖాన్ని చూసి అడుగుతుంది అనమాట, ఏం జరిగింది ఇది అని అంటే అప్పుడు అతను మనోవేగాన్ని అంటే మనోభావాన్ని భార్యతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం ఏం తప్పు చేశామని చెప్పి మనం భగవంతుడు యొక్క సృష్టిలో మనము భాగంగా ఉన్నాం కదా, దానికి ఈ విధంగా మనం ఎందుకు వ్యవహరించాలి, ఇందులో ఎందుకు డిస్క్రిమినేట్ చేయాలని చెప్పి చాలా బాధపడుతూ భోజనం కూడా చేయకుండా అతను నిద్రలోకి వెళ్తుంటాడు అనమాట. సో భార్య కూడా చాలా బాధపడుతుంటుంది. ఎందుకంటే ఇతను ఏమి వ్యత్యాసం ఏం కష్టం చేసుకుంటాడు, ఏ విధమైన ఏమైనా తప్పిదం చేసుకుంటాడు, లేకపోతే ఏదైనా సూసైడ్ చేసుకుంటాడు, ఆత్మహత్య ఏమైనా చేసుకుంటాడు అని చెప్పి ఆమె కూడా చాలా బాధగా ఆమె ఒక చోట నుంచి నిద్రపోకుండా ఇతను కాపలాగా చూసుకుంటూ ఉంటుంది అనమాట. సో ఇతను నిద్ర కూడా ఇతను సరిగ్గా పట్టట్లేదు. కానీ ఆ హృదయంలో ఆ చీకటి అనేది ఎలా ఉందంటే ఆ అర్ధరాత్రి అయినా సరే ఆ చీకటి యొక్క మనస్తత్వం వల్ల అతని యొక్క బాధ వల్ల భగవంతుడు కూడా అతని యొక్క మందిరంలో అతను నిద్రపోలేకుతాడు అనమాట. సడన్ గా భగవంతుడు ఆ ఇంట్లో ప్రత్యక్షం అవుతాడనమాట. ఒక దివ్యమైన కాంతి వచ్చి భగవంతుడు అక్కడ స్వయంగా అక్కడికి రాగానే ఇతనికి ఇక ఆనంద బాష్పాలు వచ్చేస్తే ఇక తట్టుకోలేనంత సంతోషం వచ్చేస్తుంది అనమాట. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా భగవంతుడి యొక్క పాదాల దగ్గర పడతారనమాట. తర్వాత భగవంతుడు వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తూ వాళ్ళ యొక్క డ్యూటీని నేను కాపాడుతాను, మిమ్మల్ని నేను వ్యవహరిస్తాను, మిమ్మల్ని నేను చూసుకుంటాను అని చెప్పి ఆయన ఇన్సూరెన్స్ ఇస్తాడనమాట. తర్వాత చోకమేళ చేయి పట్టుకొని అతన్ని దేవస్థానం వైపు తీసుకెళ్తుంటాడు అనమాట. తర్వాత దేవస్థానం దగ్గరికి వచ్చిన తర్వాత గర్భగుడిలోకి వెళ్తాలనే ముందు చోకమేళ అంటే అనమాట, స్వామి మేము గుడి లోపల రావటమే లేదు, ఇప్పుడు మీరు లోపల వరకు తీసుకొచ్చారు, ఇప్పుడు గర్భగుడి లోపల నన్ను తీసుకెళ్తానంటారు, ఇది మన సాంప్రదాయంలో వీళ్ళందరూ యాక్సెప్ట్ చేయరు, నన్ను ఒప్పుకోరు స్వామి అది ఇది అని అంటే భగవంతుడు అంటారు, ఇలాంటి మూఢ నమ్మకాల వల్ల నా గర్భాలయం మొత్తం కూడా అజ్ఞాన అంధకారాలతో నిండిపోయి ఉంది. ఇవాళ నువ్వు నా భక్తులు నా గర్భాలయంలో రాకటం వల్ల ఆ అజ్ఞాన అంధకారాలు తొలగిపోయి దివ్యమైన కాంతితో ఒకసారి నా ఆలయం మొత్తం కూడా వెదజల్లుతూ ఉంటుంది అని చెప్పి ఆ విధంగా చెప్పి భగవంతుడికి వాళ్ళిద్దరి ఇలా సంభాషణ జరుగుతున్న సమయానికి తెల్లవారు జరుగుతుంది అనమాట. తెల్లవారు జరిగేసరికి ఆ పూజారి అక్కడికి వస్తుంటాడు అనమాట. పూజారి వచ్చి పొద్దున్నే సుప్రభాతం సేవకి తలుపు తెరవడానికి లోపల ఈ మాటలు వినిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇమీడియట్ గా తలుపు వెళ్ళి చూడంగానే అక్కడ గర్భగుడి బయట చోకమేళ కనిపిస్తాడు అనమాట. చోకమేళ చూడంగానే ఇతనికి చాలా కోపం వచ్చేస్తుంది. అనుకుంటాడు, నువ్వు దొంగతనంగా లోపలికి ఎలా వచ్చావు, నిన్ను దర్శనం చేసుకోవడానికి నీకు అవకాశం లేదు కదా, నువ్వు లోపలికి వచ్చావంటే దొంగలించడానికి వచ్చావు అది ఇది అని చెప్పి అతన్ని పట్టుకొని అతను కట్టేస్తారు, అతనికి తిడతారు, అతన్ని కొడతారు. అతనికి నెక్స్ట్ డే ఒక పనిష్మెంట్ కింద అందరూ గ్రామ పెద్దలందరూ కూడా ఒక పంచాయతీ పెట్టి వీడు ఎంత చెప్పినా సరే భగవంతుడే స్వయంగా తీసుకొచ్చాడు, నన్ను భగవంతుడు దర్శనం ఇవ్వడానికి తీసుకొచ్చాడని చెప్పినా సరే వాళ్ళందరూ పట్టించుకోరు అనమాట. అంటారు ఇవాళ భగవంతుడు తీసుకొచ్చాడని అంటాడు, రేపు పొద్దున లోపలికి వెళ్ళిపోయి మన సాంప్రదాయ సిద్ధాంతాలన్నిటి కూడా పాడు చేసేస్తాడు వీడు, వీడిని బహిష్కరించేద్దాము, వీడికి ఒక డెసిషన్ పెడదాము, వీడు ఈ ఊర్లోనే ఉండకుండా నదికి చంద్రబాగ నది అన్నది ఆ నదికి అవతల వైపు ఉండేటట్టు వ్యవహరిద్దాము, అప్పుడు వీడి అంటే ఈ సిస్టమ్ ని మనం కాపాడుకోవాలన్నట్టు ఒక మూర్ఖంగా వ్యవహరిస్తారన్నమాట. అంటే భగవంతుడు నదికి యువతలే ఉన్నాడా నదికి అవతల లేడా అన్నట్టు మనం అడగచ్చు. కానీ వీళ్ళ యొక్క ఒక లిమిటెడ్ పర్స్పెక్టివ్ లో వాళ్ళందరూ కూడా ఇలా ఆలోచించారనమాట. సో అతనికి పనిష్మెంట్ కింద నువ్వు నది దాటి రాకూడదు, నువ్వు అవతలే ఉండాలి అన్నట్టు చెప్తారనమాట.
సీతను కూడా భగవంతుడి కృప ఏంటి అనుకొని అతను నది దాటి వెళ్ళి అవతల వైపు ఒక చిన్న గుడిసె వేసుకుని ఆ గుడిసెలో అక్కడే ఉంటూ అక్కడి నుంచి రోజు పాడుకుంటూ భగవంతుడు సేవ చేసుకుంటూ ఒక చిన్న విగ్రహం పెట్టుకొని అక్కడే నైవేద్యం చేసుకుని ఆ విధంగా సేవ చేసుకుంటూ ఉండేవారనమాట. కానీ కొంతకాలానికి భగవంతుడు అతని యొక్క విరహాన్ని తట్టుకోలేక ఒకసారి దగ్గరికి భగవంతుడే మధ్యాహ్నం మళ్ళీ లంచ్ టైంలో క్లోజ్ అయిపోయిన తర్వాత భగవంతుడే స్వయంగా వస్తాడనమాట. ఆ సమయంలో చోకమేళ యొక్క భార్య చోకమేళకి మధ్యాహ్నం ప్రసాదం సర్వ్ చేయడానికి కూర్చుంటుంది అనమాట. సో అప్పుడు భగవంతుడు స్వయంగా రాగానే భగవంతుడికి ఒక ఆసనం వేసి అక్కడ కూర్చోబెట్టి భగవంతుడికి కూడా వాళ్ళు భోజనం సర్వ్ చేస్తుంటారు అనమాట. సో ఒక్కొక్కసారి ఏంటంటే మనం గొప్ప వాళ్ళు వచ్చినప్పుడు ఒక సంతోషంలో ఒక ఆనందంలో ఒక ఉత్సాహంలో ఒక ఎక్కువగా చేసేస్తుంటాం. సో భార్య కొంచెం ఎక్కువగా చేసేస్తూ పెరుగుని భగవంతుడి యొక్క ధోతి పైన చల్లేస్తుంది అనమాట. ఆ చల్లేసరికి చోకమేళ కోపం వచ్చి తిడతారు అనమాట. ఇంటికి కళ్ళు ఎక్కడ పెట్టుకొని సేవ చేస్తున్నావు, భగవంతుడి యొక్క ధోతి పాడైపోయింది అని చెప్పి నువ్వు సరిగ్గా వ్యవహరించి నీ సేవలో అన్నట్టు కొంచెం మందలిస్తాడు అనమాట భార్యని. భగవంతుడి యొక్క డ్రెస్ పాడైపోయిందన్న భావనలో. కానీ అదే సమయంలో ఆ మెయిన్ టెంపుల్ పూజారి ఎవరైతే ఉన్నారో ఆయన పక్క నుంచి వెళ్తూ ఆయన అనుకుంటాడు అనమాట, వీడు సరిగ్గా వ్యవహరించు, సరిగ్గా సేవ చేయాలని చెప్పి అనేసరికి వీడు నన్నే అంటున్నాడా అని చెప్పి కోపం వచ్చి దగ్గరికి వెళ్ళి అతనికి భగవంతుడు కనపడట్లేదు. అక్కడ చోకమేళ అతని భార్య మాత్రమే కనపడుతున్నాడు అనమాట. దగ్గరికి వెళ్ళి చోకమేళ యొక్క చెంపమని గట్టిగా కొట్టేసి ఇక అంటరాని వాడిని ముట్టుకున్నానని చెప్పి అక్కడ ముందుకు వెళ్ళి నదిలో స్నానం చేసి చేయి కడుక్కొని నదిలో స్నానం చేసి బట్టలు మార్చుకొని సాయంకాలం దేవస్థానం ఓపెన్ చేయడానికి వెళ్ళేసరికి భగవంతుడి యొక్క మందిర ద్వారం ఓపెన్ చేసేసరికి భగవంతుడి యొక్క బుగ్గ ఉబ్బిపోయి ఉంటుంది అనమాట. ఉబ్బిపోయి భగవంతుడి యొక్క కళ్ళలోంచి నీళ్లు కారుతూ ఉంటాయి. సో అప్పుడు అతనికి ఆలోచిస్తాడు అనమాట, ఏం జరిగింది, భగవంతుడి యొక్క బుగ్గ ఎలా ఉబ్బిపోయింది, ఎందుకు భగవంతుడి కళ్ళలోంచి నీళ్లు కారుతున్నాయి అని చెప్పి అప్పుడు ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతుంది అనమాట, ఏది సేవా అపరాధం జరిగిందని చెప్పి అప్పుడు అతను చోకమేళాన్ని కొట్టాడు కాబట్టి భగవంతుడు అది చూపిస్తున్నాడు అని చెప్పి అతనికి నిదర్శనంగా ఇది వ్యవహరిస్తూ ఇమీడియట్ గా అక్కడ ఉండే పెద్దల దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేయగానే వాళ్ళందరూ కూడా ఇమీడియట్ గా వెళ్ళి చోకమేళ దగ్గర ఆయన పాదాల మీద పడి నువ్వు నీ తప్పును మన్నించు అని చెప్పి కోరుకో అని చెప్పి ఈ విధంగా గైడ్ చేయగానే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి ఇతనికి చోకమేళ అలా చూస్తుండగానే వచ్చి ఇతను యొక్క పాదాల మీద పడి నన్ను క్షమించండి అని చెప్పి కోరుకొని చెప్తాడనమాట. మిమ్మల్ని కొట్టినందుకు భగవంతుడు దేవస్థానంలో ఆయన బాధపడుతున్నాడు, ఆయన కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి, బొగ్గ ఉబ్బిపోయింది, బొగ్గ పైన చెంప వేళ్ళు కనపడుతున్నాయి, మీరే వచ్చి చూడాలి అని చెప్పి చెప్తే ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడనమాట. దేవస్థానం లోపలికి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగానే పూజారి చెప్పిన విధంగానే అక్కడ భగవంతుడి యొక్క బుగ్గ ఉబ్బిపోయి ఉంటుంది, దానిపైన ముద్రలు ఉంటాయి, తర్వాత కళ్ళలోంచి నీళ్లు కారుతుంటాయి కంటిన్యూస్ గా. అప్పుడు చోకమేళ అంటాడు, స్వామి మా ఈ చిన్న పిల్లల యొక్క ఈ మనస్తత్వాన్ని మీరు క్షమించాలి, మీరు కూడా ఇలా వ్యవహరిస్తే నేను ఇంకా ఎలా ఉండగలం అని చెప్పి చాలా విధంగా ప్రార్థనలు చేసి చాలా విధంగా ఆయన మెప్పు పొందించి ఆయన చివరిగా మీ ఆ చిరుమంద హాసాన్ని ఎక్స్ప్రెస్ చేయండి, అప్పుడే మేము సంతోషంగా ఉండగలమని చెప్పి భగవంతుని సాటిస్ఫై చేయగానే చివరికి భగవంతుడు ఒక దివ్యమైన స్మైల్ ఎక్స్ప్రెస్ చేయగానే అప్పుడు వాళ్ళందరూ కూడా సంతోషిస్తారనమాట. సో ఈ విధంగా అతని యొక్క భక్తి అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అతను నిరంతరం వచ్చి భగవంతుడి యొక్క సేవ చేయడం అంతా జరుగుతుంది. కానీ కొంతకాలం తర్వాత నామదేవ్ అనే భక్తుడు భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు భగవంతుడు బాధపడుతూ ఏడుస్తుంటాడు అనమాట. ఏడుస్తుంటే భగవంతుడిని అడుగుతాడు అనమాట, నామదేవ్ ఎందుకు ఏడుస్తున్నారు స్వామి, ఏం జరిగింది అంటే నా ఒక గొప్ప భక్తుడు చనిపోయాడు అందుకని చెప్పి నేను ఆయన గురించి నేను తలుచుకొని ఏడుస్తున్నాను అని అంటాడు. అప్పుడు భగవంతుడికి నామదేవ్ అంటాడు, స్వామి మీరు చనిపోయాడంటే ఇంకా మీ దగ్గరకు పర్మనెంట్ గా వచ్చేసాడు కదా, ఇందులో మీరు బాధపడాల్సింది ఏముంది, ఆయన మీ వైకుంఠ ధామానికి చేరుకుంటూ పోయారు కదా, మీతో శాశ్వతంగా మిమ్మల్ని సేవ చేయడానికి అక్కడికి వచ్చేసాడు కదా అంటే, కాదు అతనికి ఒక చివరి కోరిక ఒకటి ఉండిపోయింది, ఆ కోరిక నెరవేరలేదని చెప్పి నేను బాధపడుతున్నాను, నువ్వు ఆ కోరికను తీర్చగలవా అని అంటే ఆయన అంటాడు, మీ సేవ కోసం నేను ఎప్పుడు నిమగ్నమై ఉంటాను, భక్తుల సేవ కోసం నేను ఎల్లప్పుడూ మీ సేవ కోసం భగవంతుడి భక్తుల సేవ కోసం నేను నిమగ్నమైనాను, చెప్పండి స్వామి ఆదేశించండి నన్ను ఏం చేయాలి అని అంటే అప్పుడు ఆయన అంటారనమాట, అతను ఒక రోజు అక్కడ ఒక పనికి వెళ్ళినప్పుడు అక్కడ గోడ కడుతున్నారనమాట. సో ఆ గోడ కట్టే సమయానికి ఆ గోడ యొక్క సపోర్ట్ లేకపోయేసరికి ఒక గోడ మొత్తం కూడా ఆ కూలీలందరిపైన పడిపోయింది. దాని కింద ఒక 15-20 మంది చనిపోయారు. వాళ్ళందరికీ ఇక ఏ శరీరం ఏదో ఒకటి తెలియక దాని యొక్క మాస్ బరియల్ కింద దాన్ని డిక్లేర్ చేసేసారనమాట. సో అతని యొక్క చివరి అంతిమ కోరిక ఏంటంటే అంటే అతని యొక్క సమాధి నా మందిరం దగ్గరలో నా ప్రాంగణం దగ్గరలో ఉండాలి, నన్ను దర్శనం చేసుకునే విధంగా ఉండాలి అని చెప్పి అతని యొక్క కోరిక ఉండింది. దాన్ని నువ్వు తీర్చగలవా అంటే, స్వామి నువ్వు అంటున్నావు మరి అందరూ అందులో సమాధి అయిపోయారు అని అంటున్నావు, మరి అందులో ఎలా నేను ఐడెంటిఫై చేసేది ఇతని యొక్క శరీరం అతని యొక్క అవయవాలు ఎవరెవరి అని చెప్పి నేను ఎలా ఐడెంటిఫై చేయగలను అంటే అతను అప్పుడు స్వామి అంటారనమాట, నువ్వు అతని దగ్గరికి వెళ్ళు, ప్రతి ఒక్క బోన్ కూడా ఇతను నిత్యం భగవంతుడి యొక్క నామం జపం చేస్తున్నాడు కాబట్టి ఆ ఎముకల్ని నీ చేతిలో
చెవి దగ్గర పెట్టుకున్నప్పుడు నా నామ ఉచ్చారణ వస్తుంటది, పాండురంగ విఠల అని చెప్పి, అప్పుడు నీకు అర్థమవుతుంది ఆయన యొక్క అవయవాలు ఇవి అని చెప్పి వాటన్నిటిని తీసుకొచ్చి నా ప్రాంగణంలో ఒక చిన్న సమాధి అనేది చేయని అంటాడు అనమాట. సో అలాగే చోకమేళ చనిపోయిన ఆ ప్రదేశానికి వెళ్తారు నామదేవ్, అక్కడంతా తవ్వి చూస్తారనమాట. అక్కడ ఎన్నో ఎముకలు ఉంటాయి, కానీ కొన్ని ఎముకలు చెవి దగ్గర పెట్టుకోగానే అవన్నీ భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటాయి అనమాట. సో ఆ విధంగా అతడు ఆ ఎముకలన్నీ పోగు చేసి మొత్తం తీసుకొచ్చి భగవంతుడి యొక్క సన్నిధి యొక్క ప్రాంగణంలోనే ఆయన యొక్క సమాధి కట్టి ఆ భగవంతుడి దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ గొప్ప భక్తుల యొక్క దర్శనానికి కూడా మనకి అవకాశాన్ని ఇచ్చారనమాట. సో ఇది భక్తి యొక్క విశిష్టత, భగవంతుడి యొక్క విశిష్టత. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన యొక్క కోరికను కూడా భగవంతుడు ఎలా తీర్చగలిగాడు, భగవంతుడు ఎలా మనకి ఒక అవకాశాన్ని ఒక డైరెక్షన్ అనేది, ఒక ఆపర్చునిటీ అనేది ఎలా ఆయన క్రియేట్ చేస్తున్నాడు అనేది చూడండి మనం. ఎందుకంటే ఇవన్నీ ఆయన ఎందుకు క్రియేట్ చేస్తున్నాడంటే ఆయనకి ఆ భక్తుల యొక్క విశిష్టత అనేది అప్పుడు తెలియాలి అని అంటే అక్కడ ఒక మిరాకిల్ జరిగితేనే కానీ అప్పుడు ఆ భక్తుల యొక్క విశిష్టత, భగవంతుడి యొక్క విశిష్టత అనేది అందరికీ అర్థమవుతుంది. అందుకని చెప్పి అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి భక్తుల యొక్క టెస్టింగ్ కెపాసిటీని కూడా, అంటే ఒక మంచివాడి యొక్క లక్షణాలని ఒక సర్కమ్స్టెన్సెస్ లో మాత్రమే మనం అది దర్శించుకోగలం. అంటే ఒక సిచ్యువేషన్ లో మంచివాడు ఎలా వ్యవహరిస్తాడు, చెడ్డవాడు ఎలా వ్యవహరిస్తాడు అని చెప్పి ఆ వ్యత్యాసాన్ని మనకి చూపించడానికి భగవంతుడు మనకి ఇలాంటి సర్కమ్స్టెన్సెస్ అన్నిటి కూడా పెడుతూ ఉంటాడు. ఒక టెస్ట్ ఎగ్జామ్ లాంటివి పెడుతుంటాడు. వీటి ద్వారా మనలో ఉండే మంచిని ఇంకొంచెం పెంపొందించడానికి, మనలో ఉండే భక్తిని ఒక మంచి అవకాశం ఇవ్వటానికి, మనలోని ఒక గైడెన్స్ ఫ్యాక్టర్ని మనకి ఎప్పుడు సపోర్ట్ చేయడానికి ఆయన ఈ విధంగా మనకి హెల్ప్ చేస్తుంటాడు అని చెప్తున్నారు అనమాట. తర్వాత కూడా ఇక్కడ నుంచి 8వ వర్ష నుంచి 12వ వర్ష వరకు కృష్ణుడు ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేసిన అన్ని ప్రాసెస్ యొక్క కేటగరైజేషన్ లో ఒక హైరార్కీ చెప్తారన్నమాట. దీన్ని యోగా లేడర్ అంటారు. నిచ్చెన ఏంటంటే ఒక మెట్టు ఉంటుంది, 2వ మెట్టు ఉంటుంది, 3వ మెట్టు ఉంటుంది, చివరి మెట్టు ఉంటుంది. అలాగే ఈ భక్తి యొక్క సేవలో ఈ నిచ్చెన అనేది ఎలా ఉంటుంది, హైయెస్ట్ ఎవరు, దాని తర్వాత వాళ్ళు ఎవరు అన్నట్టు ఆ ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇక్కడ 8వ వర్షం నుంచి అని చెప్పుకుంటూ వస్తున్నారు అనమాట. మయ్యేవ మన ఆదస్వ మయి బుద్ధి నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధన్న సంశయ. మయ్యేవ మన ఆదస్వ అంటే నీ మనసును ఎప్పుడు నా పైన లగ్నం చేసుకొని పెట్టుకో. మయి బుద్ధి నివేశయ, నీ బుద్ధిని కూడా నా వైపు వ్యవహరించుకుంటూ ఉండు. నివశిష్యసి మామేవ, నువ్వు ఎప్పుడు కూడా నాతో నివసిస్తుంటావు శాశ్వతంగా. అత ఊర్ధన్న సంశయ, ఈ విధంగా నువ్వు ఒక సంశయం లేదు ఇందులో, నువ్వు నాతో పాటు ఎప్పుడూ నిమగ్నమై ఉంటావు. నా ఆలోచనలో నీ మనసుని నాపైన కేంద్రీకరించి ఉంచు, నీ బుద్ధిని నాపైన కేంద్రీకరించి ఉంచు, ఆ విధంగా నువ్వు ఎప్పుడు కూడా నాతోనే ఉంటావు, దీంట్లో సంశయం లేదు అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఇది శుద్ధ భక్తుల యొక్క హైయెస్ట్ స్టేజ్ గురించి గ్లోరిఫై చేస్తుంది అనమాట. పరిణితి చెందిన శుద్ధ భక్తులు, ఉత్తమ భక్తుల యొక్క లక్షణం అనమాట. వాళ్ళ గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. తర్వాత ఓకే, నువ్వు ఉత్తమ భక్తి స్టేజ్ లో కేటగిరీలో లేవా, తర్వాత ఏం చేయగలవు నువ్వు? అత చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మామిచ్చాప్తం ధనంజయ. తర్వాత ఓ ధనంజయ, నువ్వు ఈ విధంగా నీ మనసుని నువ్వు వ్యవహరించలేకపోతే, అత చిత్తం సమాధాతం, ఈ విధంగా నీ మనసుని ఆ విధంగా కేంద్రీకరించలేకపోతే, నా శక్నోషి మహీశ్వరం అభ్యాస యోగేన, ఒక అభ్యాస అంటే ఒక ప్రాక్టీస్ ప్రాసెస్ లో నువ్వు ఎంగేజ్ చేయి. మాం ఇచ్చ ఆప్తుం ధనంజయ, ఈ విధంగా నువ్వు కోరుకుంటే నువ్వు నన్ను పొందగలవు. ఒక ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, నువ్వు ప్రాక్టీస్ చేసి భక్తి యొక్క సేవ ద్వారా నువ్వు నన్ను ప్రాక్టీస్ చేసుకుంటూ ఈ విధంగా శాశ్వతమైన పర్మనెంట్ ప్రాసెస్ కి నువ్వు అచీవ్ అవ్వగలవు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు నువ్వు ప్రాక్టీస్ చేయి, ఈ ప్రాక్టీస్ ద్వారా నువ్వు నన్ను పొందగలవు అన్నట్టు భక్తి యొక్క ద్వారా నువ్వు నన్ను సేవించడానికి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ లో నువ్వు ఫాలో అవడానికి ఒక గైడ్ లైన్స్ అనేవి ఉంటాయి. దాన్ని పాటించి నువ్వు ఉత్తమ భక్తికి రాగలవు అని చెప్పి ఒక గైడ్ లైన్స్ చెప్పాడు అనమాట. ఓకే, నువ్వు ఇప్పుడు ప్రాక్టీస్ కూడా చేయలేకపోతే అప్పుడు నీ పరిస్థితి ఏంటయ్యా అని చెప్పి అంటే, అభ్యాసే అపి అసమర్థోసి మత్కర్మ పరమోభవ మదర్థమపి కర్మాని కుర్వన్ సిద్ధిం అవాప్స్యసి. అభ్యాసే అపి అసమర్థోసి, అసమర్థ అంటే ఆ అభ్యాస నువ్వు సమర్థవంతంగా చేయలేకపోతే, అసమర్థంగా నువ్వు చేయగలిగితే అభ్యాసే అపి అసమర్థోసి మత్కర్మ పరమోభవ, నువ్వు నా కోసం కర్మ చేయి, నా కోసం కష్టపడు. మదర్థం అపి కర్మాని, నీ కష్టాన్ని యొక్క ప్రతిఫలాన్ని నాకు సమర్పించే. మదర్థం అపి కర్మాని కుర్వన్ సిద్ధిం అవాప్స్యసి, ఈ విధంగా నువ్వు సిద్ధిని పొందగలవు, ఈ విధంగా నువ్వు పర్ఫెక్షన్ పొందగలవు, ఈ విధంగా నువ్వు పరిపక్వతను పొందగలవు. నా కోసం సేవ చేసుకుంటూ, నా కోసం వర్క్ చేస్తూ, నీ యొక్క కర్మఫలాన్ని నాకు సమర్పించుకుంటూ ఈ విధంగా నువ్వు నన్ను పొందగలవు అన్నట్టు
ఇక్కడ నెక్స్ట్ స్టేజ్ గురించి మాట్లాడాడు అనమాట. తర్వాత ఇవి కూడా చేయలేకపోతే అతైతద్ అతి అసక్తోసి కర్తుం మద్యోగమాశ్రిత సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యథాత్మవాన్. ఈ విధంగా కూడా నువ్వు వ్యవహరించలేకపోతే అతైతద్ అతి అసక్తోహి, ఆసక్త అంటే ఇది కూడా నువ్వు చేయలేకపోతే ఆసక్తకి కర్తుం మద్యోగమాశ్రిత, ఈ విధంగా నా యొక్క భక్తి యొక్క శ్రద్ధ, భక్తి యోగా యొక్క భక్తి శ్రద్ధలతో ఈ భక్తి యోగా సేవలో నువ్వు నిమగ్నం అవ్వలేకపోతే కర్తుం మద్యోగమాశ్రిత సర్వకర్మ ఫలత్యాగం, నీ కర్మలన్నిటి యొక్క ఫలత్యాగాన్ని నువ్వు సమర్పించుకుంటూ తతః కురు యథాత్మవాన్, ఈ విధంగా నువ్వు సంతోషంగా ఉండు, నువ్వు ఒక విధంగా వ్యవహరించుకుంటూ భౌతిక ప్రపంచంలో దాన ధర్మాలు చేసుకుంటూ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ ఒక సాంప్రదాయ విధంగా వ్యవహరిస్తూ నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ విధంగా నువ్వు ఒక పర్ఫెక్షన్ అనేది భౌతికంగా సంతోషంగా ఉండగలవు. తర్వాత నువ్వు ఆధ్యాత్మికంగా కూడా మెల్లిమెల్లిగా నెక్స్ట్ స్టెప్ వేయగలవు అని చెప్పి ఒక 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 గైడెన్స్ ప్యాటర్న్ అనేది వెళ్ళాడు అనమాట. ఫస్ట్ శుద్ధ ఉత్తమమైన భక్తి గురించి చెప్పాడు, తర్వాత సాధన భక్తి గురించి చెప్పాడు, తర్వాత కర్మ సిద్ధాంతం గురించి చెప్పాడు అనమాట. తర్వాత చివరిగా వచ్చేసరికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వ్యవహరిస్తూ ఒక 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 సామాన్యం అంటే ఒక మంచి మనిషి కింద వ్యవహరించుకుంటూ వేరే వాళ్ళకి చెడ్డ చేయకుండా దాన ధర్మాలు చేసుకుంటూ తన జీవితాన్ని ధర్మ మార్గంలో గడుపుకుంటూ ముందుకు వెళ్ళటానికి ఈ విధంగా ఒక 4 స్టేజ్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. ఇది డైరెక్ట్ ప్రాసెస్ అండి. తర్వాత ఇండైరెక్ట్ ప్రాసెస్ అని చెప్పి ఇంకోటి ఉందండి, భగవంతుని చేరే ఇండైరెక్ట్ ప్రాసెస్ అనేది. ఒకటి సాకార మార్గం, ఒకటి నిరాకార మార్గం అన్నాను. ఇప్పుడు నిరాకార మార్గం యొక్క దాని యొక్క ప్రాసెస్ ఏంటి, దాని యొక్క స్టేటస్ ఏంటని చెప్పి దాని ద్వారా వచ్చే వాళ్ళ యొక్క గమ్యం ఏంటని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగాత్ శాంతిర్ అనంతరం. సో ఫస్ట్ మనం అంటే ఏ విధంగా అంటే మనం ఏదైనా దేవస్థానానికి వెళ్తాం, దేవస్థానానికి వెళ్ళిన తర్వాత అక్కడ మనం దానం చేయడానికి ఏదో దానం చేసేటప్పుడు వాళ్ళు అంటారు ఈ విధమైన సేవ చేయండి అని అంటారు. సో అక్కడ తర్వాత మనకి కొన్ని పుస్తకాలు ఇస్తారు, భగవద్గీత లాంటివి ఏదో పుస్తకం ఇస్తారు, దాంట్లో చెప్తారనమాట ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇది మంచిది కాదు అని చెప్పి మనం జ్ఞానం పెంపొందిస్తారనమాట. సో మనం ఆధ్యాత్మిక ప్రవచనాలు వినే కొద్దీ మన జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. ఆ జ్ఞానం పెరిగే కొద్దీ మనం తర్వాత జ్ఞాన ధ్యానం విశేషత, భగవంతుడి యొక్క గుణగణాలు వినే కొద్దీ భగవంతుని యొక్క ధ్యానం పెరుగుతుంటుంది అనమాట. ధ్యానం పెరిగిన తర్వాత ధ్యాన కర్మఫల త్యాగ, ఈ ధ్యానం పెరిగిన తర్వాత భగవంతుడికి మన సర్వకర్మలన్నింటినీ కూడా భగవంతుడికే త్యాగం చేసుకుంటూ మనకి పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు ఏ పని చేసినా సరే కృష్ణార్పణ వస్తు అంటూ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ విధంగానే సర్వకర్మ ఫల త్యాగం, ఇక్కడ ధ్యాన కర్మ ఫల త్యాగ, వాళ్ళు అన్ని కర్మలన్నింటినీ కూడా భగవంతుడికే వాళ్ళు సమర్పించుకుంటూ తర్వాత త్యాగాత్ శాంతి అనంతరం వాళ్ళు అనన్యమైన శాంతిని పొంది వాళ్ళు భగవంతుడి యొక్క ధామాన్ని అప్పుడు పొందగలరు అని చెప్పి. అంటే ఇది నిరాకారవాదులు ఫస్ట్ జ్ఞానుల కింద వ్యవహరిస్తూ జ్ఞానుల నుంచి వాళ్ళు పరమాత్మ యొక్క రూపాన్ని వాళ్ళు దర్శనం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ పరమాత్మ రూపం నుంచి సర్వకర్మ ఫలత్యాగం అంటే భౌతిక ప్రపంచం నుంచి అన్ని సంబంధాలను వదిలేసుకొని భగవంతుడికే అన్ని సమర్పించుకొని తర్వాత చివరిగా వాళ్ళు భక్తి యొక్క ద్వారా భగవంతుని చేరుకోగలరు ఇది అని చెప్పి ఈ ఇండైరెక్ట్ ప్రాసెస్ గురించి కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఈ రెండింటి యొక్క వ్యత్యాసాన్ని ఆధ్యాత్మిక పరిస్థితిలో భక్తి యొక్క సేవ ద్వారా కూడా నిరాకార సేవ ద్వారా కూడా చివరికి భక్తి యొక్క సేవ మాత్రమే కంక్లూషన్ లో మనం భగవంతుని చేరగలం అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఇక్కడికి కంక్లూషన్ చేశారన్నమాట. సో ఇక్కడ నుంచి 13వ వర్ష నుంచి 19వ వర్ష వరకు కృష్ణుడు శుద్ధ భక్తుల యొక్క లక్షణాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎందుకంటే ఎవరినైతే ఆయన ఈ భవసాగరాన్ని దాటిస్తాడు అని చెప్పాడు కదా, వాళ్ళ యొక్క 8వ చాప్టర్ లో కూడా వాళ్ళు ఉత్తమ భక్తులు ఉత్తమ భక్తి యొక్క లక్షణాల గురించి మనకి చెప్పారు కదా. వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క అంటే మనకి ఒక బెంచ్ మార్క్ అనేది కావాలి, మనం ఏం చేయాలి జీవితంలో అంటే మనకి ఒక గైడెన్స్ ఫ్యాక్టర్ అనేది కావాలి. దానికోసం చెప్పి ఎలాంటి లక్షణాలు మనం పెంపొందించుకోవాలి, ఎలాంటి లక్షణాల నుంచి మనం దూరం పొందాలి అని చెప్పి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనకి ఇక్కడ నుంచి శుద్ధ భక్తుల యొక్క లక్షణాలను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తీసుకెళ్తుంటారు అనమాట. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధిర్ యోమద్భక్త సమయప్రియ.
సో ఫస్ట్ ఆయన అద్వేష్ట సర్వభూతానాం. ద్వేష్ట అంటే ద్వేషించటం, అద్వేష్ట అంటే అన్ని జీవులకి ద్వేషం లేకుండా వ్యవహరించడం. అద్వేష్ట సర్వభూతానాం. మైత్ర అందరి వైపు ఒక మైత్రితో అంటే ఒక ఫ్రెండ్షిప్ గా వ్యవహరిస్తూ. కరుణ అందరికీ కరుణను చూపిస్తూ. నిర్మమ అంటే ఒక మమహ అంటే ప్రొప్రైటర్షిప్ అనమాట. నిర్మమ అంటే ప్రొప్రైటర్షిప్ కి అతీతంగా వ్యవహరిస్తూ. నిరహంకార అహంకారం లేకుండా వ్యవహరిస్తూ. సమత్వాన్ని ఏంటి దుఃఖ సుఖ, దుఃఖంలో కూడా కష్ట సుఖాల్లో కూడా దాని సమత్వాన్ని వ్యవహరిస్తూ. సమదుఃఖ సుఖ క్షమించే గుణాన్ని పెంపొందించుకుంటూ. సంతుష్ట అన్ని సందర్భాల్లో కూడా సంతుష్టంగా వ్యవహరిస్తూ. సతతం సంతుష్ట సతతం యోగి. యథాత్మ దృఢ నిశ్చయ. యథాత్మ అంటే ఒక ఎండ్యూరింగ్, ఒక ప్రయత్నించే విధంగా దృఢ నిశ్చయత, ఒక దృఢమైన సంకల్పంతో. మయి అర్పిత మనాహ మన మనసుని భగవంతునికి అర్పించుకుంటూ. బుద్ధి మయి అర్పిత మనోబుద్ధి మన మనసుని బుద్ధిని భగవంతునికి అర్పించుకుంటూ. యోమో భక్త సమయప్రియ అలాంటి భక్తుడు నాకు చాలా ప్రియమైన వాడు అని చెప్తున్నాడు అనమాట. తర్వాత యస్మాన్ నోద్విజతే లోకో లోకాన్ నోద్విజతే చయ హర్షమర్ష భయోద్వేగ ముక్తయ సచమే ప్రియ. యస్మాన్ నా ఉద్విజత అంటే ఉద్విజత అంటే మనం ఉద్వేగంతో వ్యవహరిస్తుంటాం. మనం ఎవరైనా తిట్టారనుకోండి మనకు కోపం వస్తుంది, మనం ఎవరైనా పొగిడారనుకోండి మనం పొంగిపోతాం అనమాట. యస్మాన్ నోద్విజతే లోకో లోకాన్ నో ఉద్విజతే యః. అతను అంటే వేరే వాళ్ళని కష్టపెట్టడు, అతను వేరే వాళ్ళ వల్ల కష్టంలో పడడు. హర్షమర్ష భయోద్వేగం. హర్ష అమర్ష అంటే సుఖ దుఃఖాల్లో భయ ఉద్వేగ యాంగ్జైటీ ఫియర్ డిస్ట్రెస్ వీటన్నిటిలో కూడా అతను స్థిరత్వంగా ఉంటాడనమాట. ముక్తయ సచనే ప్రియ అతను ఒక ముక్త పర్సనాలిటీగా అంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే కష్ట సుఖాలు అవనివ్వండి, సుఖ దుఃఖాలు అవనివ్వండి, సంతోషం లేక దుఃఖం అవనివ్వండి, ఎలాంటి సిచ్యువేషన్ లో కూడా అతను చెలించిపోడు. అతను ఒకే మనస్తత్వంలో ఉంటాడు. ఒక రాయిలాగా అంటే ఒక కామన్ పర్సనాలిటీ, ఒక స్టిఫ్నెస్ అనేది అలా మెయింటైన్ చేసుకుంటూ ఉంటాడు అని చెప్తున్నారు అనమాట. తర్వాత అనపేక్ష శుచిర్ దక్ష ఉదాసీనో గతవ్యత సర్వారంభ పరిత్యాగి యోమద్భక్త సమే ప్రియ. అనపేక్ష ఆపేక్ష అంటే ఎవరిపైన ఒక పక్షపాతం చూపించడం. అనపేక్ష అంటే అతను న్యూట్రల్ వ్యవహారాలిటీ అనమాట. శుచి ఎప్పుడు శుచిగా వ్యవహరిస్తుంటాడు. దక్ష చాలా ఎక్స్పర్ట్ గా వ్యవహరిస్తుంటాడు. ఉదాసీన అంటే చాలా కేర్ ఫ్రీ పర్సనాలిటీ అనమాట. గతవ్యత అన్ని కష్టాల నుంచి కూడా అతను ఒక కేర్ ఫ్రీ పర్సనాలిటీ కింద అంటే ఎలాంటి సుఖాలు అన్ని కష్టాలు ఎలా ఉన్నా సరే అతను దాని గురించి పట్టించుకోవడం అనమాట. సర్వ ఆరంభ పరిత్యాగి ఎలాంటి అన్ని ప్రయత్నాల్లో కూడా అతను ఆ రిజల్ట్ గురించి ఓరియంటెడ్ కాదు. నా ప్రయత్నం నేను చేస్తాను, దాని రిజల్ట్ గురించి పట్టించుకోవడం అనమాట. సర్వారంభ పరిత్యాగి యోమద్భక్త సమయ ప్రియ అలాంటి భక్తుడు నాకు చాలా ప్రియమైన వాడు అని చెప్పి ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు అనమాట. తర్వాత యోన హృష్యతి నా ద్వేష్టి నా శోచతి నా కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్య సమయ ప్రియ. యోన హృష్యతి సంతోషం వచ్చినప్పుడు ఎగిరి గెంతేయటం. నా ద్వేష్టి ఎవరిని వేరే వాళ్ళని ద్వేషించడం, బాధపడటం. నా శోచతి దాని గురించి లామెంట్ చేయటం. నా కాంక్షించటం. శుభ అశుభ పరిత్యాగి శుభ అశుభ రెండిట్లో కూడా పరిత్యాగి రెండింటి సన్యాసం వ్యవహరించేవాడు. భక్తిమాన్య సమయ ప్రియ ఈ భక్తుల్లో కూడా శ్రేష్టమైన భక్తులు అతను నాకు చాలా ప్రియమైన వాడు అని చెప్తున్నాను అనమాట. తర్వాత సమశత్రోచ మిత్రేచ తత మానాపమానయో శీత ఉష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జిత తుల్య నిందా స్థితిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. సమశత్రోచ మిత్రేచ అతను శత్రువుల్ని మిత్రుల్ని ఒకే విధంగా చూస్తుంటాడనమాట. తత మాన అపమానయోహో మాన అంటే అతను ఎవరు పొగిడినా సరే వాళ్ళు ఎవరినైనా అతన్ని అవమానించినా సరే రెండిట్లో కూడా అతను సమానంగా వ్యవహరిస్తుంటాడు అనమాట. శీత ఉష్ణ సుఖ దుఃఖ సమహ అంటే కష్ట సుఖాల్లో కూడా అంటే ఇప్పుడు ఎండాకాలం చలికాలం ఉంటుంది, ఎలాంటి వ్యవహారం ఉన్నా సరే అతను సమానంగానే వ్యవహరిస్తుంటాడు. సంఘ వివర్జిత అంటే అవసరం లేని వాళ్ళ యొక్క సాంగత్యాన్ని అతను మెయింటైన్ చేయడం అనమాట. అభక్తుల యొక్క సాంగత్యాన్ని అతను మెయింటైన్ చేయడం అనమాట. తుల్య నిందా శృతి మౌని
తుల్య అంటే సమానంగా వ్యవహరిస్తాడు అనమాట. నిందా స్తుతి, అతన్ని ఎవరైనా పొగిడినా సరే, అతన్ని ఎవరైనా తిట్టినా సరే, నిందించినా సరే, స్తుతించినా సరే తుల్య అతను సమానంగా వ్యవహరిస్తుంటాడు. మౌని అంటే మౌనంగా ఉంటాడు అనమాట. భగవంతుడి యొక్క సంబంధించిన వాక్యాలు తప్ప వేరే వాక్యాల గురించి అతను మాట్లాడడం, అందుకని అతను మౌనం అంటారు. మౌనవ్రతం అంటే నోరు మూసుకొని ఉండటం కాదు, మాట్లాడకుండా ఉండటం కాదు, భగవంతునికి సంబంధించిన మాటలు మాత్రమే మాట్లాడాలి, బాహ్య ప్రపంచానికి సంబంధించిన మాటలు అతను మాట్లాడకుండా ఉండాలి అనమాట. సంతుష్ట ఏన కేనచిత్, అన్ని సందర్భాల్లో అన్ని సమయాల్లో కూడా అతను సంతుష్టంగా వ్యవహరిస్తుంటాడు. నికేత అంటే ఒక ఫిక్స్డ్ రెసిడెన్స్ లేకుండా, అతను భగవంతుడిపైన డిపెండ్ అయిన వాడికి, ఏ ఆధారం లేని వాడికి భగవంతుడే ఆధారం అన్నట్టు దేనికి అతను ఒక వ్యవహారం లేకుండా చూస్తుంటాడు. స్థిరమతి, అలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే అతను మనసు మాత్రం భగవంతుడి పైన నిమగ్నం చేసి ఉంటాడు. స్థిరమతి భక్తిమాన్నే ప్రియో నరః, అతను భక్తుల్లో చాలా ప్రియమైన వాడు, శ్రేష్టమైన వాడు, శ్రేష్టమైన భక్తుడు అని చెప్పి ఆ ఉత్తమ భక్తుడి యొక్క లక్షణాల గురించి ఈ విధంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చివరిగా ఏం చెప్తున్నారంటే, ఏతు ధర్మామృతమిదం యథోక్తం పర్యపాసతే శ్రద్ధదానా మత్పరమ భక్తాస్తే అతీవమే ప్రియా. అంటే ఇతను చాలా శ్రేష్టమైన భక్తుడు. ఎవరయ్యా అంటే ఏతు ధర్మామృతం ఇదం, ఎవరైతే ఈ భక్తి యోగం యొక్క ఈ ప్రిన్సిపల్స్, నేను చెప్పిన ప్రిన్సిపల్స్ అన్నిటిని ఫాలో అవుతారో, యథా ఉక్తం పర్యపాసతే, నేను చెప్పిన విధంగా వాళ్ళు వ్యవహరించుకుంటూ ఉంటారో, వాళ్ళ జీవితాన్ని ఈ విధంగా గైడ్ చేసుకుంటూ ఉంటారో, శ్రద్ధదాన మత్పరమ, ఒక భక్తియుక్తమైన శ్రద్ధతో వ్యవహరిస్తుంటూ నన్నే అంటే నన్నే సుప్రీం గోల్ కింద వ్యవహరిస్తుంటారో, భక్తాస్తే అతీవమే ప్రియా, వాళ్ళు నాకు చాలా ప్రియమైన వారు అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో ఇప్పుడు ఈ లక్షణాలన్నీ కూడా మనం వివిధ కేటగిరీల కింద డిఫరెన్షియేట్ చేసుకుంటే, ఫస్ట్ అతను అంటే తనకి పర్స్పెక్టివ్ లో అతను వన్ సెల్ఫ్ కింద యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అంటే, నిర్మమః, ప్రొప్రైటర్షిప్ అనేది ఉండదు. తర్వాత అహంకారం నుంచి ఫ్రీగా ఉంటాడనమాట. తర్వాత అతని శరీరం కాదని చెప్పి అహంకారం నుంచి ఫ్రీగా ఉంటాడు. తర్వాత గతవ్యత, అతను ఎలాంటి కష్టాలను కూడా అతను కేర్ ఫ్రీ పర్సనాలిటీ అనమాట, పెయిన్ ఫ్రీ పర్సనాలిటీ అనమాట. తర్వాత సర్వారంభ పరిత్యాగి, అన్ని ఎండివరీ నుంచి కూడా వాటి యొక్క రిజల్టెంట్ గురించి పట్టించుకోవడం అనమాట. అన్ని ప్రయత్నం చేస్తుంటాడు, అన్ని ఆరంభాలన్నీ ఉంటాయి కానీ అతను పరిత్యాగి అనమాట, వాటి రిజల్ట్ గురించి పట్టించుకోవడం అనమాట. సర్వారంభ పరిత్యాగి అని చెప్తారు అనమాట. తర్వాత వేరే జీవులతో ఇతని యొక్క వ్యవహారం ఎలా ఉంటుంది అంటే, నాన్ ఎన్వియస్, వాళ్ళందరికీ ఈర్ష వ్యవహరించడం అనమాట, అద్వేష్టి. తర్వాత అంటే శత్రువులకి మిత్రులకి ఒకే విధంగా చూస్తాడు. ఉదాసీన అంటే వితౌట్ కేర్స్ అనమాట, అంటే అంటే పట్టించుకోవడం అనమాట, ఏ రిజల్ట్ గురించి ఏం పట్టించుకోవడం అనమాట. తర్వాత సంఘవర్జిత, అన్ని అంటే అవసరం లేని సాంగత్యం గురించి అతను ఫ్రీగా కంటామినేట్ గా ఉంటాడు. తర్వాత మౌని, అతని దగ్గర ఎవరైనా చెత్తారా మాట్లాడుతున్నా సరే అతను మౌనంగా వ్యవహరిస్తాడు, వాళ్ళతో అసలు పట్టించుకోవడం అనమాట. సో అతని యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది, ఏదైనా సిచ్యువేషన్ అతను జరిగినప్పుడు, ఎలాంటి జరిగినా సరే అతను ఎప్పుడు కూడా సంతుష్టమై ఉంటాడు. తర్వాత సెల్ఫ్ కంట్రోల్డ్ పర్సనాలిటీ, ఒక పర్ఫెక్ట్ యోగి కింద వ్యవహరిస్తుంటాడు అనమాట. సహనశీలత పరిపూర్ణంగా ప్రదర్శిస్తుంటాడు. తర్వాత సుఖ దుఃఖాల్లో సమత్వంగా వ్యవహరిస్తుంటాడు. తర్వాత న్యూట్రల్ గా వ్యవహరిస్తుంటాడు. అనపేక్ష, శుచి, పర్ఫెక్ట్ క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తుంటాడు. దక్ష, ఒక ఎక్స్పర్ట్నెస్ ప్రదర్శిస్తూ ఉంటాడు. సంతోషం వచ్చినప్పుడు కానీ, కష్ట సుఖాల్లో కానీ ఎక్కడ కూడా అతను సంతోషం వచ్చిన ఎగిరికి వెళ్తేయటం, బాధ వచ్చినప్పుడు కూర్చొని కుంగిపోయి ఏడటం, అలాంటివి ఏమి చూపించడం అనమాట. అతను బాధపడడు, అతను కాంక్షించడు. తర్వాత అతని యొక్క అంటే ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా సరే అతను ఒక మంచి చెడు, ఒక పాపాత్మమైన వ్యవహారాలు ఉన్నా సరే వాటన్నిటికీ కూడా అతను అతీతంగా వ్యవహరిస్తుంటాడు. భౌతిక ప్రపంచంలో ఉండే ఈ డ్యువాలిటీస్ అన్నింటినీ కూడా అతను ఒక సమానమైన మనస్తత్వంలో వ్యవహరిస్తుంటాడు. ఒక స్థిరమైన అంటే ఒక రెసిడెన్స్ అనేది మెయింటైన్ చేయకుండా దేని గురించి కూడా పట్టించుకోవడం అనమాట. ఒక అన్ని అంటే ఒక అనామకుడు కింద వ్యవహరిస్తుంటాడు అనమాట. కానీ ఇతను భగవంతుడితో ఎలా వ్యవహరిస్తుంటాడు అంటే చాలా డిటర్మైన్డ్ గా వ్యవహరిస్తుంటాడు. తర్వాత అతని మనసుని, అతని బుద్ధిని భగవంతుడి యొక్క ఫుల్ గా కేంద్రీకరించి ఉంటాడు. భక్తి యొక్క సేవలో ఎంగేజ్ అయి ఉంటాడు అతను. తర్వాత చాలా ఫిక్స్డ్ అనమాట, ఫిక్స్డ్ పర్సనాలిటీ. అతని యొక్క డిటర్మినేషన్ ఎవరు కూడా అతను చెలించే అవకాశం ఉండదు అనమాట. ఈ విధంగా అతను భగవంతుడికి అతను ఈ విధంగా అతను వ్యవహరిస్తుంటాడు అని చెప్పి మనకి ఈ భగవద్గీతలో ఈ 12th చాప్టర్ యొక్క సిగ్నిఫికెన్స్ చెప్తుంటారు అనమాట. సో మనం ఈ శుద్ధమైన భక్తుల యొక్క
ఈ అసోసియేషన్ మనం సాంగత్యాన్ని మనం పెంపొందించుకోగలిగితే మనం కూడా అంటే ఇప్పుడు మనం వాళ్ళలాగా తయారవ్వాలంటే వాళ్ళ యొక్క అసోసియేషన్లో మనం అలా తయారవుతాం. సో ప్రభుపాద గారు చెప్తారు, మనం తాగుబోతు అవ్వాలంటే తాగుబోతుల యొక్క సాంగత్యంలో మనం తాగుబోతులు అవుతాం. అలాగే మనం మంచి వాళ్ళు అవ్వాలంటే, మనం భక్తులు అవ్వాలంటే భక్తుల యొక్క సాంగత్యంలో మనం భక్తులు అవుతాం అనమాట. సో ఆ భక్తికి మనకి అవకాశం పెంపొందించడానికి మనకి ప్రభుపాద వారు లాంటి వాళ్ళందరినీ కృష్ణుడు మనకు పంపించారు. ఆయన యొక్క జీవితంలో ఆయన యొక్క అంటే భగవంతుడి యొక్క ఆ లీలలన్నింటినీ కూడా ఆయన మనకి ఒక పుస్తక రూపంలో మనకి భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృత, ఆయన యొక్క పర్సనల్ లెక్చర్స్ ఇవన్నీ కూడా మనకి ఒక గైడెన్స్ ఫ్యాక్టర్ అనేది మనతో పాటు ఆయన ఎప్పుడు అసోసియేట్ చేయడానికి ఆయన యొక్క వాయిస్ ని మనకి ఇచ్చి, ఆయన యొక్క ఆడియో రికార్డింగ్స్ మనకి ఇచ్చి, ఆయన యొక్క గైడెన్స్ మనకి ఇచ్చి, లెటర్స్ ద్వారా, లెక్చర్స్ ద్వారా ఒక పర్ఫెక్ట్ ప్రిన్సిపల్ అనేది మనం ఎలా జీవించాలి భౌతిక ప్రపంచంలో అనేది, మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే, మనం గృహస్థం అయ్యామా, బ్రహ్మచారిగా ఉన్నామా, ఎక్కడున్నా సరే భగవంతుని ఏ విధంగా సేవ చేసుకోవచ్చు అని చెప్పి అన్ని విధాల వారికి అన్ని అవకాశాలు కల్పించుకుంటూ మనకి ఒక మంచి ఫెసిలిటీని ఆయన ప్రసాదించారనమాట. సో ఇది మనకి కృష్ణుడు యొక్క గొప్ప అవకాశము. సో దీన్ని మనం అంటే దీన్ని మనం అర్థం చేసుకోవడానికి, దీన్ని మనం వ్యవహరించడానికి ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. ప్రభుపాద వారి యొక్క లైఫ్లో ప్రభుపాద వారు 1954లో ఆయన జన్మాష్టమి రోజు అనమాట. ఆ రోజు ఆయన ఝాన్సీలో ఉన్నారు. అప్పటికి ఇంకా ఆయన బృందావన్ రాలేదు. అక్కడ అంటే ఝాన్సీలో అక్కడ ఆయన లీగ్ ఆఫ్ డివోటీస్ అని చెప్పి అక్కడ ఫస్ట్ స్టార్ట్ చేశారనమాట. ఆయన యొక్క ఫస్ట్ శిష్యుడు అక్కడ ప్రభాకర్ ఆచార్య అని చెప్పి అక్కడ ఉంటారనమాట. ఆయన ఒక సాంస్క్రిట్ ప్రొఫెసర్, అక్కడ యూనివర్సిటీలో సాంస్క్రిట్ ప్రొఫెసర్ కింద వ్యవహరిస్తుంటారు అనమాట. సో ఆయన యొక్క శిష్యుడు జన్మాష్టమి నైట్ ఆయన ప్రభాకర్ పొద్దున్నే ఢిల్లీ వెళ్లాల్సి వచ్చేసరికి ఆయన నైట్ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు అనమాట. సో అర్ధరాత్రి 1 గంట ఆ సమయంలో అతనికి పెద్ద సౌండ్లు వస్తుంటాయి అనమాట. ఏంటి సౌండ్లు అని చెప్పి ఈయన లేచి అక్కడ పూజా రూమ్ లోకి వెళ్ళి చూస్తే అక్కడ ప్రభుపాలు డోర్ ఓపెన్ చేసి చూడగానే ప్రభుపాల వారు అక్కడ అంటే కీర్తన చేసుకుంటూ, డాన్స్ చేసుకుంటూ, మృదంగా కొట్టుకుంటూ చిన్న పిల్లవాడు ఎగిరినట్టు అంత సంతోషంతో రూమ్ మొత్తం కూడా ఎగురుతూ ఉంటారనమాట. ప్రభుపాల వారి మెడలో ఒక కదంబా గార్లాండ్ ఉంటుంది అనమాట. కదంబా గార్లాండ్ అనమాట. అక్కడ ఝాన్సీలో కదంబా పూలు చాలా చిన్నవి దొరుకుతూ ఉంటాయి అనమాట. కానీ ఈ గార్లాండ్ మాత్రం చాలా పెద్ద సైజ్ ఉందన్నమాట. గార్లాండ్ కదంబా పూలు, కదంబా ఫ్లవర్స్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక రూమ్ అంతా కూడా ఒక డివైన్ ఫ్రాగ్రెన్స్ ఉందన్నమాట. ఒక మంచి సువాసన వస్తుందన్నమాట. ఒక మంచి కాంతితో విరజల్లుతుంది అనమాట రూమ్ అంతా కూడా. సో ఈయన వెళ్ళి ప్రభుపాల వారిని అడుగుతున్నారు, ఏంటి డాన్స్ చేస్తున్నారు, ఏంటి ఇంత సంతోషం, ఏంటి ఈ గార్లాండ్ మీకు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి అడిగినా సరే అక్కడ ప్రభుపాల వారు అతనికి రెస్పాండ్ అవ్వట్లేదు అనమాట. ఇతను అనుకున్నాడు మోస్ట్లీ ఎక్స్టెన్షన్లో ఉన్నారు ప్రభుపాల వారు. తర్వాత మనం నేను కనుక్కుంటానని చెప్పి పొద్దున్నే నెక్స్ట్ డే మార్నింగ్ అడుగుతారనమాట. ఏమైంది, మీరు రాత్రి అలా గెంతుతున్నారు, ఒక చిన్న పిల్లవాళ్ళకి మృదంగం గెంతుతూ పాడుతూ ఏం చేస్తున్నారు మీరు, మీ మళ్ళీ ఆ కదంబ గార్లాండ్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి అడిగితే కదంబహారం ఎక్కడి నుంచి వచ్చిందంటే అప్పుడు ప్రభుపాల వారు చెప్తారనమాట, రాత్రి జన్మాష్టమి కదా, నేను కృష్ణుని ప్రార్థించుకుంటూ నేను జపం చేసుకుంటూ కూర్చున్నాను అనమాట. సో అప్పుడు కృష్ణుని ఆలోచిస్తున్నాం, నా కృష్ణుడు దర్శనం ఇచ్చారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళంగానే ఆయన మెల్ల ఉండే ఆ కదంబ గార్లాండ్ నా మెల్ల వేశారు. తర్వాత ఆయన పాదాలు ముట్టుకోవడానికి దగ్గరికి వెళ్ళేసరికి ఆయన అక్కడి నుంచి మాయమైపోయారు. ఆ సంతోషంలో భగవంతుడు వచ్చిన ఆ కదంబ గార్లాండ్ యొక్క మెల్ల పడేసరికి నేను ఆ సంతోషంలో భగవంతుడు దర్శనం చేసుకున్న ఆనందంలో నేను గెంతుతో ఎగురుతున్నాను అని చెప్పి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తర్వాత ఆయన మళ్ళీ సైలెంట్ అయిపోయి మళ్ళీ కళ్ళలోంచి ఏడుస్తూ మళ్ళీ కృష్ణుని రిమెంబర్ చేసుకున్నందుకు ఆయన ఎక్స్టేషన్లోకి వెళ్ళిపోతారు అన్నమాట. అంటే ఇలాగ ప్రభుపాల వారు చాలా ఎగ్జిబిట్ చేశారు. మనకి ఇంకొక పాస్ టైం కూడా ఉంది. ప్రభుపాల వారు ఇదే సమయంలో ఆయన సెప్టెంబర్ టైంలో ఆయన జలదూత షిప్ లో ఆయన అమెరికా వెళ్తున్నారు. 2 సార్లు ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. ఇంకొకసారి కనుక హార్ట్ అటాక్ వచ్చుంటే అతను చనిపోతారనమాట. ఆ రాత్రి ప్రభుపాల వారికి చాలా ఇబ్బందిగా ఉంటే ఆయన కృష్ణుడికి ప్రార్థిస్తారనమాట. సో స్వామి, నేను దేశం కాని దేశం వెళ్తున్నాను, ఏం సపోర్ట్ లేదు. మా గురువు గారి యొక్క ఉద్దేశాన్ని ఆయన చెప్పారు, పాశ్చాత్య దేశాల్లో నీ యొక్క అంటే కృష్ణుడి యొక్క సందేశాన్ని నువ్వు ప్రచారం చేయని చెప్పారు. దానికోసం నేను వెళ్తున్నాను. నేను మా గురువు గారి యొక్క ఈ కోరిక నెరవేర్చడానికి నాకు ఒక అవకాశం ఇవ్వని చెప్పుకుని ఆయన ప్రార్థించి ఆయన అలా పడుకుంటారనమాట. పడుకుంటే అతని కళ్ళలో కృష్ణుడు స్వయంగా వస్తారనమాట. అతని బెడ్ పక్కన కూర్చొని ఎక్కడైతే చెస్ట్ పెయిన్ వస్తుందో అక్కడ చేతితో నిమ్ముతుంటూ కృష్ణుడు అష్యూరెన్స్ ఇస్తాడనమాట. మీకు ఏం భయం లేదు, మీకు అంతా మంచి జరుగుతుందని చెప్పి ఒక ఫీలింగ్ ఇస్తారనమాట. తర్వాత అక్కడ ఒక బోట్ అతన్ని నడుపుతున్నట్టు అందరూ కృష్ణుడు అన్ని అవతారాలు గొప్ప గొప్ప ఆచార్యులు అందరూ కూడా ఆ బోట్ లో ఉన్నట్టు కింద అంటే భక్తి యుక్త సేవ చేసే వాళ్ళందరూ కూడా సముద్రంలో ఉండే వాళ్ళందరినీ కూడా ఆ బోట్ లోకి ఎక్కించుకొని వాళ్ళందరినీ ఈ భవసాగరాన్ని దాటొస్తున్నట్టు ఒక కళ చూపిస్తారనమాట.
సో అప్పుడు ప్రభుపాదుల వారికి అంటే ఇది చెప్పాం కదా, మనం 7th శ్లోకాలు చెప్తున్నాం, తేషామహం సముద్ధార్థ మృత్యు సంసార సాగర. అక్కడ ప్రాక్టికల్ గా ప్రభుపాదుల వారికి ఎక్స్పీరియన్స్ చూపిస్తారన్నమాట. ఆ ఎక్స్పీరియన్స్ చూడగానే ఇక ప్రభుపాదుల వారికి ఆ నెక్స్ట్ హార్ట్ అటాక్ సిమ్టమ్స్ అన్ని తగ్గిపోతాయి, 1 or 2 days లో ఆయన రికవర్ అయిపోతారు, ఇక ఫుల్ యాక్టివ్కి వచ్చేస్తారనమాట. సో అది మనకి ఈ పర్స్పెక్టివ్ అనమాట. అది సో కృష్ణ ప్రభుపాదుల వారికి అన్ని ఆపర్చునిటీస్ ఫెసిలిటేట్ చేసుకుంటూ ఆయన కృష్ణుని యొక్క గ్లోరిఫై చేయడానికి, ఎందుకంటే ఇది చైతన్య మహాప్రభు యొక్క ఉద్దేశం. భారత భూమిలో మనుష్య జన్మ సార్థక కరో పరోపకార్ అని చెప్పి అందరికీ పరోపకారం చేయమని చెప్పారు. అదేంటి అంటే అందరినీ కూడా భక్తియుక్తంగా వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళందరినీ కృష్ణ భక్తులు చేయాలి. యథా పృథ్వీ యథా నగరాది గ్రామ సర్వత్ర ప్రచార హోదే మోరనామా అని చెప్పారనమాట. ఈ భూమిపైన ఉండే అన్ని విలేజెస్ లో అన్ని సిటీస్ లో నా పేరు అనేది వాళ్ళందరూ జపం చేయగలగాలి. ఆ జపం చేసే క్రెడిట్ ని ప్రభుపాదుల వారు చైతన్య మహాప్రభు వారు అంటే ప్రభుపాదుల వారికి అసైన్ చేశారనమాట. సో దానికి ముందు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ ప్రయత్నించారు. సో దానికి నెక్స్ట్ స్టేజ్ ప్రభుపాదుల వారు తీసుకెళ్లారు, ఇంకా ఎక్కువ తీసుకెళ్లి దాన్ని ప్రపంచం మొత్తం కూడా చాటి చెప్పారు. ఇవాళ దాన్ని మనం అనుభవిస్తున్నాము. అంటే ఆ చెట్టు యొక్క ఆచార్యులు, ఒక్కొక్కరు ఆచార్యులు కూడా దాన్ని విత్తనాన్ని వేసుకుంటూ ఇప్పుడు పెద్ద వృక్షం అయింది. ఆ వృక్షం యొక్క ఫలాన్ని ఇప్పుడు మనం ఆస్వాదిస్తున్నాం అనమాట. సో వాళ్ళందరికీ మనం వాళ్ళందరికీ మనం రుణపడి ఉన్నాము, వాళ్ళందరి యొక్క కృపకి మనం రెసిపియంట్ అయి ఉన్నామన్నమాట. సో ఈ విధంగా మనం ప్రభుపాదుల వారి యొక్క మెర్సీతో మనం కృష్ణుడు చెప్పిన ఈ గైడెన్స్ ఫ్యాక్టర్ కనుక మనం ఫాలో చేయగలిగితే మనం ఎష్యూర్డ్ మనం భక్తిలో మనం ముందుకు వెళ్తాము. ప్లస్ ఆధ్యాత్మికంగా కూడా మనకి పర్ఫెక్షన్ అనేది ఈ లైఫ్ లోనే మనకి ఇస్తున్నాడు అని చెప్పి కృష్ణుడు మనకి ఒక గొప్ప అవకాశాన్ని మనకి ప్రదర్శిస్తున్నాడు అనమాట. సో తర్వాత ఇంకొక స్టోరీ కూడా ఉంది. అది నేను అంటే మీ అందరికీ ఒక 10 minutes టైం నో ప్రాబ్లం అని అంటే నేను ఇంకొక స్టోరీ స్టార్ట్ చేస్తాను. లేకపోతే ఈరోజు ఎవరైనా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఈ చాట్ బాక్స్లో డౌట్స్ ఉంటే కూడా మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. దానికి మనం చూద్దాము. ఒక ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేస్తాను ఎవరైనా డౌట్స్ ఉంటే. సో ఇక డౌట్స్ ఏం రాలేదు కాబట్టి నేను ఇంకొక స్టోరీ చెప్పి దీన్ని మనం వాళ్ళ క్లాస్ని మనం ముగిద్దాము. మనకి జానాబాయి అని చెప్పి ఒక గొప్ప భక్తురాలు ఉంటుందన్నమాట. ఆమె జీవితం గురించి కూడా మనం అర్థం చేసుకుందాం. ఒకసారి కార్తీక మాసం అనమాట. అది పండరీపూర్లో విఠల టెంపుల్ దగ్గరికి చాలా మంది దర్శనానికి వస్తూ ఉంటారు అనమాట. సో అలాగే ఈ జానాబాయి ఒక చిన్న అమ్మాయి 7 సంవత్సరాల వయసు అనమాట. తల్లిదండ్రులతో పాటు అక్కడికి వచ్చింది దర్శనం చేసుకోవడానికి. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ భగవంతుడి యొక్క పాదాల దగ్గర ఉండిపోయి గేట్ దగ్గర కూర్చొని ఇక నేను మీ దగ్గరికి రాను, మీరు వెళ్ళిపోండి, నేను ఇక్కడే వదిలేయండి, నా జీవితం మొత్తం కూడా నేను ఇక్కడ స్వామివారి సేవలో నిమగ్నమై ఉండాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తుందనమాట. ఆ మాటలు వినేసరికి అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అవాక్ అవుతారనమాట. ఏంటి చిన్న పాప ఇంత వైరాగ్యాన్ని ప్రదర్శిస్తుంది అని చెప్పి అంటే తల్లిదండ్రులు చాలా ప్రయత్నిస్తుంటారు ఆమెను తీసుకెళ్ళటానికి. సో అప్పుడు అమ్మాయి అంటుంది అనమాట, మీరు చూడండి నన్ను వాళ్ళు 7 సంవత్సరాలు ఇంకా కొన్ని 5-6 సంవత్సరాలు నాకు తల్లి చేసి నాకు ఎలాగో పంపించేస్తారు, అప్పుడైనా సరే మీరు నన్ను పంపించేస్తారు కాబట్టి మీరు నా గురించి పట్టించుకోకుండా ఇప్పుడే నన్ను వదిలేసేయండి, నేను భగవంతుడి సేవ కోసం నా జీవితాన్ని నేను త్యాగం చేయాలనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళకి ఒక విధంగా ఒక భగవద్గీత యొక్క తత్వంలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తాను ఈ శరీరం కాదని చెప్పి ఈ జన్మలో మాత్రమే మీరు తల్లిదండ్రులు, పోయిన జన్మలో వేరే వాళ్ళు, వచ్చే జన్మలో వేరే వాళ్ళు, అన్ని విధాలుగా ఆమె ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వాళ్ళని చాలా అంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక ఏమి చేయలేక ఆమెకి భగవంతుడి యొక్క చేతిలో ఆ బిడ్డను వదిలేసామని చెప్పేసి వెళ్ళిపోతారనమాట. సో అక్కడ ఈ అమ్మాయి కూడా అక్కడే ఉండి భగవంతుడి యొక్క పాటలు వింటూ భగవంతుడి యొక్క దర్శనం చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో కొద్దిసేపు అయిన తర్వాత అక్కడికి నామదేవ్ వస్తాడనమాట. నామదేవ్ వచ్చి అమ్మాయిని చూసి అడుగుతాడనమాట, ఏంటి పాప ఇక్కడ ఉన్నావు నువ్వు, నీ తల్లిదండ్రులు ఎవరు, ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే, నాకు తల్లిదండ్రులు ఎవరు లేరు, భగవంతుడే నాకు తండ్రి, భగవంతుడే నాకు తల్లి, ఆయన కోసం నేను ఇక్కడ ఉండిపోయాను, నాకు ఎవరు లేరు అని చెప్పంగానే ఆమె యొక్క భక్తి యొక్క సెంటిమెంట్ ఆమెలో చూసేసరికి ఆయన చాలా మెచ్చుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి గోనాబాయి అని చెప్పి ఆయన భార్యకి ఆమెను చెప్పి ఇవాళ నుంచి నీకు చేదోడు వాదుగా ఉంటుంది, ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉంటుంది, ఆమెకి చూసుకుంటూ ఉండని చెప్పేసి అతనికి వెళ్ళిపోతాడు అనమాట. సో అమ్మాయి కూడా ఆ రోజు నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సేవ చేసుకుంటూ వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ఆయన నామదేవి యొక్క పాటలు వింటూ భజనల యొక్క అభంగల యొక్క దాని యొక్క అర్థాన్ని తెలుసుకుంటూ ఆమె యొక్క సేవ చేసుకుంటూ ఎప్పుడు విఠల నామస్మరణ చేసుకుంటూ ఆమె ఉంటుంది అనమాట. సో ఒకరోజు ఏమైందంటే వీళ్ళ ఇంట్లో అందరూ పడుకునే సమయానికి రాత్రి
పెద్ద వర్షం వస్తుంది అనమాట, గాలివాన వస్తుంది. వీళ్ళ ఇంటి పైన ఆ కప్పు ఎగిరిపోతుంది అనమాట. కప్పు ఎగిరిపోయేసరికి అప్పుడు భగవంతుడు అక్కడ వీళ్ళందరూ ఇబ్బంది పడిపోతారని చెప్పి భగవంతుడు ఇమీడియట్ గా ఆల్టర్లో ఉండవలసిన ఆయన ఇంటిపైకి వచ్చేసరికి ఆ కప్పు పైన కూర్చొని తన సుదర్శన చక్రాన్ని తిప్పుతూ వాళ్ళ ఇంట్లో వర్షం పడకుండా ఒక అంటే మళ్ళీ వర్షం పడితే వీళ్ళందరూ లేచిపోతారని చెప్పి వాళ్ళ నిద్రకు భంగం కలగకుండా భగవంతుడు ఒక అంటే పైన సుదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉంటాడు అనమాట. ఆయనే ఆ కప్పుని మళ్ళీ రిపేర్ చేస్తూ ఉంటాడు అనమాట. సో భగవంతుడు వచ్చి ఆ కప్పు పైన కూర్చునేసరికి ఆ విరజల్లే కాంతికి నామదేవ్ లేచి కూర్చుంటాడు. లేచి కూర్చొని పైకి చూడంగానే ఏంటి కాంతి ఎక్కడి నుంచి వస్తుంది అనగానే భగవంతుడు పైన కనిపిస్తాడు అనమాట. అప్పుడు భగవంతుడు అడుగుతాడు అనమాట, ఏంటి స్వామి మీరు పైన ఉంటున్నారు, మీరు ఈ సమయంలో మీరు దేవస్థానంలో ఉండాలి, నిద్రపోతూ ఉండాలి, ఇక్కడేం చేస్తున్నారంటే అప్పుడు భగవంతుడు చెప్తాడు అనమాట, యాక్చువల్లీ వర్షం వచ్చింది, వర్షం వచ్చేసరికి మీ కప్పు ఎగిరిపోయింది, నువ్వు మీ ఫ్యామిలీ అంతా కూడా ఎక్కడ ఇబ్బంది పడిపోతారో అని చెప్పి నేను ఈ సుదర్శన చక్రాన్ని తిప్పితే నీ కప్పు రిపేర్ చేస్తానంటే అంత అయిపోయిన తర్వాత భగవంతుడు కిందకు వస్తాడు అనమాట. కిందకు వచ్చిన తర్వాత చాలా అలసిపోయాను నేను, నాకు కొంచెం ఏదైనా ఆకలి భోజనం పెట్టండి అంటే అప్పుడు లోపలికి వెళ్ళి గోనాబాయి ఇంట్లో ఉండే అవన్నీ వస్తువులు తీసుకొచ్చి పడుతుంది అనమాట. సో అప్పుడు ఆయన అందరి గురించి కూడా చాలా బాగా ఆలోచించి ఈయన భార్య ఈయన పిల్లలు అందరి గురించి ఆలోచిస్తాడు. అక్కడ ఈ అమ్మాయి పక్కనే ఉండి ఆ పక్క రూమ్ లో ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆమె వంట అంతా రెడీ చేస్తుంటుంది. మన జానాబాయి ఆమె గురించి అడగడు అనమాట. అప్పుడు జానాబాయికి బాధపడుతుంటది, నువ్వు అందరితో పిలిచావు, నామదేవుని కూర్చోబెట్టుకున్నావు, ఆయన భార్యల్ని పిల్లల్ని అందరూ పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళందరూ తింటున్నారు, నన్ను పిలవలేదని చెప్పి ఆమె బాధపడుతుందంటే కృష్ణుడు కొంచెం తిన్న తర్వాత నాకు ఇవాళ ఏంటో భోజనంలో రుచి అనిపించట్లేదు అని చెప్పి నామదేవుని అడుగుతాను అనమాట. నామదేవుడు కూడా అంటాడు, నాకు రుచి అనిపించట్లేదు స్వామీజీ. అప్పుడు భగవంతుడు అంటాడు, ఏం జరిగిందని అంటావు అంటే మీరు జానాబాయిని పిలవలేదు కదా, అమ్మాయి అక్కడ బాధపడుతుంది, అందుకని చెప్పి అందుకని ఈ భోజనంలో రుచి అనిపించట్లేదు అని చెప్పగానే అప్పుడు భగవంతుడు జానాబాయిని పిలవగానే జానాబాయి దగ్గరికి వస్తుంది కూడా. భగవంతుడికి నమస్కారం చేయగానే ఆయన సగం తిన్న ఆ ప్లేట్ ని జానాబాయికి ఇచ్చేస్తాడు అనమాట. అప్పుడు జానాబాయి సంతోషంతో ఇక భగవంతుడికి నమస్కారం చేసి ఆ ప్లేట్ తీసుకెళ్లి కొంచెం తినేస్తుంది అనమాట. ఇంకా తినేసిన తర్వాత ఇంకా కొంచెం మిగిలిపోతే ఆమె తినలేకపోతుంది అనమాట, పక్కన పెట్టేస్తుంది. కొద్దిసేపు తర్వాత నామదేవి భగవంతుడు ఒకే బెడ్ పైన పడుకుంటారు. ఆయన కొద్దిసేపు తర్వాత నిద్ర పట్టుగా అక్కడి నుంచి లేచి వెళ్ళి పక్క రూమ్ లో జానాబాయి పడుకొని ఉంటే జానాబాయి దగ్గరికి వెళ్ళి నిద్రలో అయితే అడుగుతాడు అనమాట, నాకు ఇంకా ఆకలి వేస్తుంది, ఇంకేమైనా ఉందంటే తీసుకొని రా అంటారు. అప్పుడు జానాబాయి ఉంటుంది, నా దగ్గర ఏమైంది స్వామి, మొత్తం మీకే పెట్టేశాను, ఇందాక నేను తినంగా కొంచెం ఎంగిల్ మాత్రమే మిగిలింది, అది నేను మీకు ఇవ్వకూడదు అంటే లేదు భగవంతుడు అంటే ఫోర్స్ చేస్తాను అనమాట. నాకు ఎంత ఆకలి ఉందంటే నేను ఇంకా తట్టుకోలేను, అది ఇవ్వాల్సిందే అన్నట్టు ఫోర్స్ చేస్తే ఇక చివరికి ఆమె తిన్న సగం ఎంగిల్ మళ్ళీ భగవంతుడికి పెడితే భగవంతుడు దాన్ని తిని అమృతం వాళ్ళ టేస్ట్ నేను కనీ విని ఎప్పుడు చూడలేదని చెప్పి అలా గ్లోరిఫై చేస్తాడు అనమాట. తర్వాత కొంతకాలం తర్వాత చాలా అంటే ప్రతిరోజు కూడా ఆమె పాటలు పాడుతూ ఉంటుంటే భగవంతుడు వచ్చి ఆమెకి పాటలు వింటూ అక్కడ కూర్చుంటూ ఉంటాడు. రాత్రి ఈమె రాత్రి కూడా ఒక్కొక్కసారి ఏంటంటే పొద్దున్నే మనకి విసురుతాలన్నమాట. విసిరితే కానీ పొద్దున్నే మనం గోధుమల నుంచి పిండి చేసే విధంగా అతను విసురుతూ ఉండాలన్నమాట. సో తర్వాత భగవంతుడు అంటాడు, నువ్వు వచ్చి పక్కన కూర్చో అని చెప్పి ఆమెను కూర్చోబెట్టి అంటే ఆమె విసురుతుంటే ఆమె ఫస్ట్ ఆమె ఇంటి పాటు కూడా కూర్చొని ఆ తిరగలు తిప్పుతూ ఉంటాడు అనమాట. సో అలాగే రోజు కూడా భగవంతుడు వచ్చేసరికి ఆమె సేవలన్నింటిలో కూడా ఆయన హెల్ప్ చేస్తుంటాడు అనమాట. ఆమె కోసం ఆమె సంతోషపెట్టడానికి చిన్నపిల్ల అని చెప్పి ఆమెకు సేవలన్నింటినీ కూడా ఇతను కూడా భగవంతుడు కూడా హెల్ప్ చేస్తూ ఆమె పాడుతుంటే ఇతను వింటూ అవన్నీ కూడా చేస్తుంటాడు అనమాట. కొద్దిసేపు అయిన తర్వాత భగవంతుడు చేసి అలిసిపోయి ఉంటే భగవంతుడు పడుకోబడుతుంది అనమాట. కొద్దిసేపు అయిన తర్వాత భగవంతుడు పడుకున్న తర్వాత ఇక తెల్లవారుజామున అవుతుంది, మంగళారతి రాబోతుంది, స్వామి మీరు లేచి వెళ్ళండి అని చెప్పి మళ్ళీ పూజారులు వచ్చేస్తారని చెప్పి ఆమె లేకపోతే ఇతను భగవంతుడు తొందరలో జానాబాయి యొక్క చెద్దరు వేసుకుంటాడు. ఎందుకంటే ఇతను తిరగలి విసిరేటప్పుడు ఇతని పైన ఉంటే జ్యువెలరీ అడ్డం కాదు చెప్పి పక్కన తీసి పెడతాడు అనమాట. అతని యొక్క చెద్దరు తిరగలి చెద్దరు జ్యువెలరీ పక్కన పెడతాడు. సో ఇక భగవంతుడు అవన్నీ పక్కన పెట్టేసి వెళ్ళిపోయేటప్పుడు జానాబాయి యొక్క చెద్దరు వేసుకుని వెళ్ళిపోతాడు. సో నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ భగవంతుడికి అక్కడ సుప్రభాత సేవ కోసం పూజారులు ఓపెన్ చేయగానే అక్కడ ఒక పాత చెద్దరు ఉంటుంది. అది ఓపెన్ చేసి వస్తే భగవంతుడి యొక్క జ్యువెలరీ అనేది ఉండవన్నమాట. సో అప్పుడు పూజారులందరూ డౌట్ వచ్చి ఆ చెద్దరు ఎవరిదా అని చెప్పి చూస్తే జానాబాయి చెద్దరు అని చెప్పి తెలుస్తుంది అనమాట. సో వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ కొంతమంది వచ్చేసరికి అక్కడ కంప్లైంట్ చేయగానే భక్తులందరూ వస్తారు, జానాబాయి ఇంట్లో ఎదుగుతుంటారు. అక్కడ భగవంతుడి యొక్క చెద్దరు దొరుకుతుంది, ఆ చెద్దరు కింద జ్యువెలరీ దొరుకుతుంది. అవన్నీ చెప్పినా సరే వాళ్ళందరూ అంటారు జానాబాయి దొంగిలించిందని చెప్పి చెప్తారనమాట. అప్పుడు జానాబాయి చెప్తుంది, లేదండి భగవంతుడు వచ్చాడు, ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన తిరగలు చేశాడు, ఆ తర్వాత ఆయన ఇక్కడ తిరగలు చేసేటప్పుడు అన్ని అడ్డంగా ఉన్నాయని చెప్పి పక్కన పెట్టి వెళ్ళాడు, ఇది భగవంతుడు పెట్టింది అని చెప్పి అన్నా సరే వాళ్ళు నమ్మరన్నమాట. నమ్మకంగా ఆమెను తీసుకెళ్లి అక్కడ పనిష్మెంట్ ఇవ్వడానికి ఆమెని ఒక ప్లేస్ లో ఆమెను కట్టేసి ఆమెకి శిక్ష
రక్షించబోయే సమయంలో ఆమె భగవంతుని కోరుకుంటుంది అనమాట. నువ్వు వచ్చావు, నువ్వు హెల్ప్ చేశావు, నువ్వు తిరగలు తిప్పావు, నీ జ్యువెలరీ నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు, తర్వాత నన్నెందుకు శిక్షిస్తున్నారు అన్నట్టుగా కొంచెం ఆయన భగవంతుని ఒక విధమైన మందలించే విధంగా, ఆమె ప్రశ్నించే విధంగా చేయగానే భగవంతుడు లాస్ట్ మూమెంట్ లో ఆమె పనిష్మెంట్ ఇచ్చే సమయానికి ఎక్కడైతే అది గార్లాండ్ తో, అంటే ఏదైతే ఆమె పనిష్మెంట్ ఇవ్వబోతారో అది గార్లాండ్ ఇంకా మారిపోతుంది అనమాట. తర్వాత ఆమె పొజిషన్ ఎక్కడైతే నుంచిందో అదంతా కూడా ఒక వాటర్ అయిపోతుంది అనమాట. తద్వారా ఆమె సేఫ్ గా ఆమెను భగవంతుడు ఆ లీల చేయగానే అందరూ కూడా చాలా హ్యాపీ అయిపోయి భగవంతుడి యొక్క లీలని గొప్పతనాన్ని మెచ్చుకుంటూ ఆమె జానాబాయిని యొక్క గ్లోరిఫై చేస్తుంటారు అనమాట. తర్వాత కొంతకాలం తర్వాత ఒకసారి జానాబాయి ఇంట్లో లేక, అంటే జానాబాయి ఇంట్లో పనిచేసుకునేటప్పుడు వేరే భక్తులందరూ వస్తారనమాట. వాళ్ళందరూ వచ్చి జ్ఞానేశ్వర్, తర్వాత ఏకనాథ్ వాళ్ళందరూ వస్తారనమాట. జ్ఞానేశ్వర్ వచ్చిన తర్వాత అక్కడ అడుగుతున్నాడు అనమాట. అప్పుడు జ్ఞానాబాయిని అడుగుతాడు అనమాట, నువ్వు ఏం చేస్తున్నావమ్మా అని అంటే అక్కడ వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారు. ఏమా పక్కింటామో గొడవ పడుతుంటారు అనమాట. పిడకల కోసం గొడవ పడుతుంటే ఆయన అడుగుతాడు అనమాట, ఎందుకమ్మా గొడవ పడుతున్నావు అంటే నేను చేసిన పిడకలు అని చెప్పి జానాబాయి ఉంటుంది, పక్కింటి ఉంటుంది, నేను చేసిన పిడకలు అని చెప్పి ఆమె ఉంటుంది అనమాట. సో అప్పుడు మరి ఎలాగమ్మా, ఎలా దీనికి ఆధారం ఏంటి, నువ్వు చేసిన పిడకలు ఏంటి అని అంటే జానాబాయి చెప్తాను అనమాట, నేను పిడకలు చేసేటప్పుడు భగవంతుడి యొక్క నామాన్ని నేను స్మరించుతూ నేను జపం చేశాను. మీరు ఆ పిడకలు చెవి దగ్గర పెట్టుకోండి, ఆ పిడకలు పెట్టుకుంటే మీకు సౌండ్ తెలుస్తుంది, ఆ సౌండ్ లో మీకు తెలుస్తుంది అవి భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరణ ఇస్తుంటాయి అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు ఆయన నిజంగా పిడకల్ని చెవి దగ్గర పెట్టుకోగానే అక్కడ విఠల విఠల అని చెప్పి శబ్దం వస్తుంటుంది అనమాట. అప్పుడు ఆయన మళ్ళీ ఆ జానాబాయి యొక్క గొప్ప భక్తిని నిదర్శనంగా ఇవన్నీ చూపిస్తుంటారు అనమాట. ఇప్పుడు మనం పండరీపూర్ వెళ్తే ఇవన్నీ ప్లేసెస్ మనం దర్శనం చేసుకోవచ్చు. తర్వాత ఒకరోజు జ్ఞానేశ్వర దర్శనానికి వెళ్ళినప్పుడు భగవంతుడు ఒక అభంగం రాస్తుంటాడు. రాస్తూ జ్ఞానేశ్వర రాగానే అది తీసి వెనకాల దాచుకుంటాడు అనమాట. సో జ్ఞానేశ్వర అడుగుతాడు అనమాట, ఏంటి నువ్వు దాచుకున్నావు అంటే ఆయన చెప్తాడు అనమాట, నా భక్తురాలు ఒక పాట పాడింది, ఆ పాటను నేను దాచుకుంటున్నాను నేను అని అంటాడు అనమాట. భక్తురాలు నీకు పాట పడిందంటే శాశ్వతమైంది, అందుకని నేను దాచుకునేది ఏముంది, అదేంటి దాంట్లో ఎంత విశిష్టత ఏంటంటే అప్పుడు భగవంతుడు దాన్ని అర్థం చేసుకున్నామని చెప్పి భగవంతుడిని తీసుకొని నామదేవి ఇంటికి వెళ్తాడు అనమాట. నామదేవి పిలవగానే నామదేవి బయటకు వస్తాడు. తర్వాత జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేసి భగవంతుడు ఏదో ఒక సాంగ్ దాచుకుంటున్నాడు, అది ఏంటి సాంగ్ అని చెప్పానంటే అది జానాబాయి రాసిందని చెప్పిందని చెప్తున్నాడు. జానాబాయిని పిలవగానే జానాబాయి లోపల ఏదో పని చేసుకుంటే చేతులు కడుకొని ఇమీడియట్ గా వచ్చి స్వామివారు పిలుస్తున్నారని చెప్పి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి స్వామివారికి నమస్కారం, శాస్త్రాంగ నమస్కారం చేసి ఇలా చెప్తుంది అనమాట. అప్పుడు ఏంటమ్మా ఇది పాట పాడుతున్నామంటే ఆ పాట చూసి భగవంతుడు ఆ పాటను రాసుకుంటున్నాడు, ఆయన రాసుకొని దాచిపెట్టుకున్నాడు, ఏంటి ఆ పాట అది అని చెప్పి అక్కడ చెప్పించగానే ఆ పాట యొక్క విశిష్టతను చెప్తుంది అనమాట. ఏంటంటే నాకు ఎన్నో జన్మలు ఉన్నా సరే నన్ను నా ఒక కోరికను తీర్చు, ఏంటంటే నాకు ఎప్పుడు కూడా నీ దర్శనం కలగాలి, నామదేవు నా గురువు అయిన నామదేవుకి అన్ని జన్మల్లో కూడా ఆయన సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించాలి. అది ఒక పక్షి అవనివ్వండి, ఒక పంది అవనివ్వండి, ఒక కుక్క అవనివ్వండి, ఒక పిల్లి అవనివ్వండి, ఎలాంటి సందర్భంలో కూడా ఎలాంటి జీవితంలో కూడా నాకు నీ దర్శనం చేసుకునే భాగ్యాన్ని, నా నామదేవుడికి సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు కలిగించండి అని చెప్పి నా ఒక కోరిక, నా జీవితం లక్ష్యం యొక్క ఈ నామదేవి యొక్క దాసి యొక్క ఇది ఒక జీవితం లక్ష్యం అని చెప్పి చెప్తుంది అనమాట. తర్వాత ఇంకో చోట కూడా ఇంకొక శ్లోకంలో కూడా అని చెప్తుంది అనమాట. ఏంటంటే దరీనా పండరీచ చోర గల బాండియాన్ దోర, నేను భగవంతుని నా భక్తితో గార్లాండ్ వేశాను, నేను ఆయన్ని నా హృదయంలో నేను బంధించి వేసుకున్నాను అని చెప్పి అలా చాలా ఒక 300 వర్సెస్ ఆమె గ్లోరిఫై చేసింది అనమాట. ఈ విధంగా ఆమె కృష్ణుని ఆమె గ్లోరిఫై చేస్తూ ఆయన ఎగ్జిబిట్ చేస్తూ భక్తికి ఎప్పుడు కూడా ఎలాంటి పొజిషన్ ఉన్నా సరే, ఆమె ఎంత గొప్ప భక్తురాలైనా సరే గురువు గారి యొక్క సేవ నాకు ఎప్పుడు ఉండాలి, ఎలాంటి సందర్భాల్లో కూడా నేను గురువు గారి యొక్క సేవని మించి వెళ్ళకూడదు అని చెప్పి ఆ ప్రిన్సిపల్ ని ఆమె ఆ పాయింట్ ని ఆమె ఎక్స్ప్రెస్ చేసుకుంటూ మనకి చూపించింది అనమాట. సో ఈ విధంగానే మనకు కూడా మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రభుపాదుల గారి కృప వల్ల మనం ఇంత కూడా భక్తి ప్రాక్టీస్ చేస్తున్నాము. సో దాన్ని మనం జీవితాంతం కూడా అదే ప్రిన్సిపల్ ని మనం అదే మనస్తత్వాన్ని గ్రహించుకుంటూ ఎలాంటి సందర్భంలో కూడా మనం ప్రభుపాదుల గారి యొక్క శరణం నుంచి మనం వెళ్ళిపోకుండా ఆయన యొక్క శరణ యొక్క నీడలో మన జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనం భగవంతుని కోరుకుందాం. సో ఈ భక్తి యొక్క సేవ యొక్క విశిష్టతని మనం ఇవాళ అర్థం చేసుకుందాం. తర్వాత వచ్చే చాప్టర్ లో మనం భగవంతుడి యొక్క మళ్ళీ ఫర్దర్ గుణగణాలను మనం జ్ఞాన యొక్క కాన్సెప్ట్ మనం వచ్చే చాప్టర్స్ లో మనం అర్థం చేసుకుందాం. ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే చూద్దాము, లేకపోతే ఇవాళకి సెలవు, ధన్యవాదం తీసుకుందాం.
ఓకే, ఏం క్వశ్చన్స్ రాలేదు కాబట్టి మనం ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వారం కలుద్దాం. శిల ప్రభుపాద్ की जय, श्रीमद् भगवद गीता की जय. ताय गौर प्रेमानंद.